హాయ్ హలో వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జీరో టు హీరో అధిపతి, ప్రముఖ కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్, ఎవరో కాదు మీ అందరికీ తెలుసు, షేక్ వలీ పాషా గారు. ఆయన ఎంతోమంది జీవితాల్లో వెలుగుని నింపారు, అలాగే ఎన్నో కుటుంబాలకు దారిని చూపించారు. ఆయన విజన్ 2025 అని ఒక గోల్ని పెట్టుకున్నారు. విజన్ 2025 అసలు అంటే ఏంటి, ఈ జీరో టు హీరో అంటే ఏంటి, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, ఏంటి అసలు ఈ జీరో టు హీరో అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? ఒక స్వప్నం నీలి మేఘమై తరలిరాగా, తొలకరి జల్లై తనువంతా తడపగా, బ్రతుకులో మరో పదం, జీవితంలో మరో శిఖరం అధిరోహించాలనుకునే 99 టీవీ ఛానల్ వీక్షకులందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. ఈ జీరో టు హీరో స్థాపించడానికి ముఖ్య కారణం చూడండి, గ్రౌండ్ టు ఎర్త్ అంటుంటారు. అంటే కింది స్థాయి నుంచి అంటుంటాం కదా, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రతి ఒక్కళ్ళ ఆశయం ఉంటుంది. కానీ సరైన అవకాశాలు ఉండవు. చాలామందికి విల్ పవర్ ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, కానీ ప్లాట్ఫామ్ ఆపర్చునిటీ కరెక్ట్ దొరకదు. సో మేము అలా ఎదిగిన వాళ్ళము. సో నేను కూడా గ్రౌండ్ టు ఎర్త్ నుంచి వచ్చి నా స్టోరీ చెప్పాలంటే ఒక లైన్లో తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయి దాకా ఎదిగాను. కానీ అక్కడితో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాలాంటి వాళ్ళని ఒక 1000 మందిని 31 డిసెంబర్ 2025 కల్లా డూప్లికేషన్ చేయాలి, నేను పుట్టిన ఈ దేశానికి ఒక గిఫ్ట్గా నాలాంటి వాళ్ళని తయారు చేయాలి అంటుంటాను. జనరల్గా అంటుంటారు జీరో టు హీరో అంటే ఆర్గనైజేషనా అనేసి. ఎస్, ఇట్స్ ఏ సోషల్ ఆర్గనైజేషన్. జనరల్గా సోషల్ ఆర్గనైజేషన్ అనేసరికి చూడండి, అనాథ శరణాలయాలు పెడుతూ ఉంటారు, చదువు చెప్పిస్తూ ఉంటారు, బట్టలు ఇప్పిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి ఆదుకుంటూ ఉంటారు. కానీ అలా ఆదుకునే వాళ్ళని తయారు చేసే సోషల్ ఆర్గనైజేషన్ అంటే ఒక ఆర్థిక స్వేచ్ఛని ఇచ్చేటువంటి ఆర్గనైజేషన్ జీరో టు హీరో అండి. ఇక్కడ విల్ పవర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి మా స్కిల్స్ యాడ్ చేసి వాళ్ళ లైఫ్లో నెక్స్ట్ లెవెల్ లైఫ్ ఎలా ఉంటుందో మేము అన్నీ నేర్పిస్తూ ఉంటాం. సో దానికే ఈ జీరో టు హీరో అనేదాన్ని ఒక డిఫరెంట్ వేలో, అంటే ఒక ఆర్థిక స్వేచ్ఛను పొందాలి, లైఫ్లో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం, అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి ఎదగాలి అని బలమైన సంకల్పాలు కొంతమందికి ఉన్నాయి. చాలామందికి లేకపోవచ్చు, కానీ కొంతమందికి ఉన్నాయి. చాలామంది కంఫర్ట్ జోన్లో సాటిస్ఫై ఉంటారు, చలో బస్ చాలు ఈ లైఫ్ అని. కానీ ఎవరికైతే నెక్స్ట్ లెవెల్ అంటే, నేను అంటుంటాను, మనిషే పుట్టిన తర్వాత వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి. ఏదైనా తనకంటూ ఓ లెగసీ క్రియేట్ చేసి వెళ్ళాలి. సో కాబట్టి అంటుంటాం, పరువు, పరపతి, ప్రతిష్ట ఇలాంటివి క్రియేట్ చేయాలి. సో కాబట్టి వాటికి సరైన అవకాశాలు లేవు. బాగా చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంటుంది, బాగా డబ్బు ఉన్నవాడు మంచి వ్యాపారం చేసుకుంటాడు. ఈ రెండూ లేని వాడికే జీరో టు హీరో అండగా ఉండి ఒక వ్యాపారస్తుడు ఎలా సంపాదిస్తాడో అంత సంపాదనని జస్ట్ సంపాదించాలనే ఒక కోరికతో ఎలా సంపాదించవచ్చు, టైంని పెట్టుబడిగా పెట్టి, సో దాన్ని డిజైన్ చేసి ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక మోడర్న్ మార్కెటింగ్లో డిజైన్ చేసి ఎంతోమందికి ఆర్థిక స్వేచ్ఛనిచ్చాం. ఇప్పటి వరకు సుమారు 5,000 మంది జీవితాల్లో, 5,000 కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛను నింపాము. సో ఒక 1000 మందిని మాలాంటి వాళ్ళని, అంటే మళ్ళీ ఇలా తయారు చేసే వాళ్ళని, కోటీశ్వర్లు అంటే ఏదో కోటి సంపాదించడం కాదు, లైఫ్ టైంలో సంవత్సరానికి 1 కోటి సంపాదించిన వాడు మాత్రమే ఇతరులకు సహాయం చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళని క్రియేట్ చేయాలి అనే సంకల్పంతో చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ సుమారు 198 మంది దాకా, అంటే యాన్యువల్ ఇన్కమ్ 1 CR ప్లస్ సంపాదించే వాళ్ళని జస్ట్ మా వాయిస్తో అన్ని ఖర్చులు భరిస్తూ మేమే అన్ని ఖర్చులు మేము చూసుకొని వాళ్ళ టైమే పెట్టుబడిగా వాళ్ళ జీవితంలో నెక్స్ట్ లెవెల్ లైఫ్ని నింపడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అదే జీరో టు హీరో మెయిన్ ఎజెండా, మెయిన్ కాన్సెప్ట్ కూడా అది. ఓకే సార్, అందరూ అనుకుంటారు నేను బాగున్నాను, నేను ఉన్నాను కదా, నా కుటుంబం బాగుంది కదా అనుకుంటారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు, ఎంతోమందికి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం కానీ, మీ సొంత ఖర్చులతో ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ కానీ ఆర్గనైజ్ చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు సార్? చెప్పాను కదా మేడం, ఇదేంటి అంటే ఒక ఆశయం. ఇప్పుడు జనరల్గా చూడండి, కరెక్ట్గా ఆలోచిస్తే మనం ఏం తీసుకెళ్తాం, సంపాదించిందంతా వదిలిపెట్టడమే కదా. నా కొటేషన్ ఒకటి ఉంది, ఈ మట్టికి ఏమంటామంటే, ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనిషి ఒక గెస్ట్గా వస్తాడు, తర్వాత ఒక అరువుగా వస్తాడు, ఎరువుగా వెళ్ళిపోతాం, ఎరువుగా వెళ్ళిపోతాం, కానీ బ్రతికినంతకాలం పరువుగా బ్రతకాలి. రైటా? సో కాబట్టి మనకంటూ ఒక లెగసీ క్రియేట్ చేయాలి మేడం. చాలామంది అంటుంటారు,
ఒక 10 తరాలకు సరిపోని సంపాదించా. నా కొటేషన్ ఒకటే అండి, 10 తరాలకు అవసరం లేదు, ఒక 2 తరాలకు సరిపోని సంపాదించి మిగతాదంతా మన నెక్స్ట్ జనరేషన్ మన పేరు చెప్పుకునే విధంగా మనం ఏదైనా మంచి పని చేసి వెళ్ళాలి. దాన్ని వారసత్వం అంటాను కానీ 10 తరాలకు సరిపోను 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, జనరల్గా డబ్బు అనేది ఒక ఉప్పు లాంటిది. ఆ ఉప్పు మన కర్రీలో ఎంతగాలో అంత వేసుకుంటేనే మనం తినగలుగుతాం, అరుగుతుంది. అంతకంటే ఎక్కువైతే మనం తినలేము, అరగదు. ఆ డబ్బు కూడా అలాంటిదే. సో మనకి ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగతాది సొసైటీకి హక్కు ఉంటుందండి. సో సొసైటీకి ఏదైనా చేయాలి మనం. సో కాబట్టి ఒకటి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను అలానే వచ్చాను. సో వాళ్ళల్లో ఎంతో ఫైర్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళని నేను వెతికి మీటింగ్లలో అందరూ విన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారని కాదు, విన్న వాళ్ళందరికీ నచ్చుతుందని కాదు. ఇవాళ గాంధీ గారు అందరికీ నచ్చలేదు, మదర్ తెరీసా గారు అందరికీ నచ్చలేదు. సో కాబట్టి నేను అందరికీ నచ్చుతాను కాదు. ఎవరికైతే నిజంగా ఎక్కువ చదువు లేక వ్యాపారం చేయడానికి ఎక్కువ డబ్బు ఎవరికైతే ఉండదో కానీ లైఫ్లో ఎదగాలని ఉంటుందో అలాంటి వాళ్ళ గురించి స్థాపించిందే జీరో టు హీరో. ఇక్కడ సక్సెస్ రేట్ 100% గ్యారంటీ. వాళ్ళ టైమే పెట్టుబడి. ఇక్కడ ఎటువంటి ట్రైనింగ్స్కి ఛార్జ్ చేయటం కానీ వాళ్ళ మెటీరియల్కి ఛార్జ్ చేయటం కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మొత్తం మేమే జీరో టు హీరో ఆర్గనైజేషన్ చూసుకొని వాళ్ళు ఒక లెవెల్ వచ్చే వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్ వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ గురుదక్షిణగా మాకేమి ఇవ్వాలి అంటే వాళ్ళు ఇంకొంతమందికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ని ఇవ్వాలి. సార్, మీ మీటింగ్స్ అన్నిట్లో మేము వింటూ ఉంటాం, మీరు ఒక మాట చెప్తూ ఉంటారు, బ్రతకటం కాదు జీవించగలగాలి అంటారు. ఏంటి సార్ బ్రతకటానికి జీవించడానికి తేడా ఏంటి? లైఫ్లో మనిషిగా పుట్టిన తర్వాత బ్రతకడం జీవించడం ఈ రెండిట్లలో తేడా తెలియకుండా 100% మంది బ్రతుకుతున్నారండి. బ్రతకడానికి జీవించడానికి తేడా సింపుల్ అండి. మనిషి లైఫ్లో ఒక 3 ఒకటేసారి ఉండాలంట. ఈ మూడిట్లలో ఏ ఒక్కటి లేకపోయినా మనం బ్రతుకుతున్నట్టు. వీ కెన్ అనాలిసిస్, మనము లెక్కలేసుకోవచ్చు. ఈ 3 నా లైఫ్లో ఒకటే టైం ఇన్ టైం ఉండాలి. 2 ఉండి 1 లేకపోయినా, 1 ఉండి 2 లేకపోయినా మనం బ్రతుకుతున్నట్టు లెక్క. ఆ 3 ఏంటి అంటే టైం, మనీ, ఎనర్జీ. మొదటిది టైం. మన టైంని మన గురించి వాడుకుంటున్నామా, ఎదుటి వాళ్ళ గురించి వాడుతున్నామా? ఎందుకంటే జీవితంలో లక్ష్యాలు ఉన్నవాళ్ళు తన టైంని, మనిషికి పెట్టుబడి, అతి ముఖ్యమైన పెట్టుబడి ఏంటి అంటే భగవంతుడు ఇచ్చింది మనకి టైం. మన విలువైన సమయాన్ని మన లక్ష్యం మీద మనం వాడుకుంటున్నామా? ఎందుకంటే లక్ష్యాలు ఉన్నవాళ్ళు తన లక్ష్యం కోసం పనిచేసుకుంటారు, ఏ లక్ష్యం లేనివాడు లక్ష్యం ఉన్నోని కోసం పనిచేస్తాడు. సో కాబట్టి నీ టైంని నీ లక్ష్యం గురించి పని చేసుకుంటున్నావా ఒకటి చూసుకోవాలి. మీకు టైం ఉందా ఫ్రీగా, నీ టైంని నీ గురించి వాడుకుంటున్నావా? రెండోది మనీ, సఫిషియెంట్ మనీ ఉందా లేదా? సఫిషియెంట్ అండి, ఇంట్లో కోట్లు ఉండని అవసరం లేదు, కానీ సఫిషియెంట్ మనీ. ఏది ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఏదైనా కొనగలగాలి, తినగలగాలి, అంత డబ్బు ఉంటే చాలు. అది మనీ. ఎనర్జెటిక్గా ఉన్నవా లేదా? ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు ఈ 2 ఉండాలి. ఇప్పుడు మన లైఫ్లో చూడండి, జనరల్గా మన స్టూడెంట్ లైఫ్ అంతా కూడా మన దగ్గర టైం ఉంది, ఎనర్జెటిక్గా ఉన్నాం, మనీ ఉందా? లేదు. మీరే అంటున్నారు మనీ ఉండదు ఆ టైంలో చాలామంది దగ్గర. సరే జాబ్ వచ్చింది, ఎగ్జామ్ ఏది మన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మన దగ్గర ఏమొచ్చింది? మనీ వచ్చింది, ఎనర్జెటిక్గా ఉన్నాం. డూ యూ హ్యావ్ టైం? టైం పోయింది అక్కడ, చూసారా? సరే అలా జాబ్ చేస్తూ రిటైర్మెంట్ దాకా ఉన్నారు, రిటైర్ అయ్యారు, అబ్బా డబ్బులు వచ్చినాయి, టైము. డూ యూ హ్యావ్ ఎనర్జీ? లేదు. మనిషి లైఫ్లో టైం, మనీ, ఎనర్జీ సింగిల్ టైంలో ఉంటే నువ్వు జీవిస్తున్నట్టు గుర్తు. సింపుల్ ఫండ్ అండి. ఇంకా వేరే లెక్కలు వేరే ఫార్ములాలు ఏం అవసరం లేదు. ఈ 3 ఒకసారి ఉండాలి. అందుకే ఎర్లీ రిటైర్మెంట్ అంటారు చాలామంది. 40 years లోపల రిటైర్ కావాలి. చాలామంది డ్రీమ్ అండి ఈరోజు. 35 yearsకి రిటైర్మెంట్ కావాలి, 40 yearsకి రిటైర్మెంట్ కావాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నేనంటూ లక్ష్యాలు పెట్టుకోవాలి, అప్పటిదాకా నేను బ్రతికింది చాలు, సొసైటీకి ఏదైనా చేద్దాం, ఫ్యామిలీకి అప్పటిదాకా చేస్తాం. లైఫ్ టైం ఫ్యామిలీ కాదండి, అట్లా తప్పని కాదు. ఫ్యామిలీకి ఏం కావాలో అది చేయాలి, సొసైటీకి ఏం చేస్తున్నాం. ఎందుకంటే ఫ్యామిలీకి డబ్బు ఇవ్వటం ముఖ్యం కాదు, డబ్బుతో పాటు నీ పేరుని కూడా ఇవ్వాలి. పలాని వాళ్ళ జనరేషన్ మాది అని చెప్పుకునేది ఏదో ఒకటి చేయాలి లైఫ్లో. సో ఈ టైం, మనీ, ఎనర్జీ ఈ 3 ఉంటే మనం జీవిస్తున్నట్టు లేదా బ్రతుకుతున్నట్టు, కంఫర్ట్ జోన్లో కాంప్రమైజ్ లైఫ్ బ్రతుకుతున్నట్టు. ఈరోజు 180% మంది కాంప్రమైజ్ లైఫ్లో ఉన్నారు. సో చాలామందికి నేను నేర్పిస్తుంటాను, ఇన్నర్ సర్కిల్లో మీ పేరు ప్రియాంక ఇప్పుడు, రైట్? ప్రియాంక ఎంతమంది అండి? ఒక్కళ్ళే అంటారు మీరు ఆన్సర్, కానీ ఇద్దరండి. లోపల ఒకళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ మనం చంపేస్తుంటాం, లోపల వ్యక్తిని చంపేస్తుంటాం.
ఎందుకని మన మన కులం, మన మతం, మన ఆచారాలు, మన చాదస్తాలు, మన పట్టింపులు ఇవి కావాలి బయట ప్రియాంక మేడంకి. కానీ లోపల ప్రియాంక ఫ్రీగా ఎగరాలనుకుంటుంది, ఆకాశాన్ని అందుకోవాలని ఉంటుంది. కానీ మనం ఆపేస్తాం, మనకి కాదు అని. కాదు, ఇన్నర్ సర్కిల్లో ఉన్న పర్సన్ని మనం బ్రతికించగలగాలి. నా కొటేషన్ ఒకటి, బయట వ్యక్తిని బ్రతికిస్తే మీరు ఒక్కళ్ళే బ్రతుకుతారు, లోపల వ్యక్తిని బ్రతికించి చూడండి, బయటకు వచ్చి 1000 మందిని బ్రతికిస్తారు. సో దాన్ని జీవించడం అంటారు. సో కాబట్టి లోపల యూనివర్సల్గా బ్రతకాలి. మేల్ ఫీమేల్ జెండర్ ఫీలింగ్ ఉండకూడదు, కాస్ట్ రిలీజన్స్ ఉండకూడదు, ఏది లేకుండా డబ్బు ఉందా లేదా, చదువు ఉందా లేదా, పల్లెటూరి వాడా సిటీ వాడా, ఇవన్నీ లేదా. యూనివర్సల్ మనిషి ఎప్పుడు యూనివర్సల్గా బ్రతకగలిగితే హ్యాపీగా జీవించవచ్చు. సార్ అది అందరికీ సాధ్యపడుతుందంటారా? ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా నా meeting 35 ఇయర్స్కి 40 ఇయర్స్కి రిటైర్ అయిపోవాలి అనుకుంటారు అని. నిజంగా 35 ఇయర్స్ అంటే అప్పుడప్పుడే సెటిల్ అవుతూ ఉంటారు, ఒక స్టాండర్డ్ జాబ్లో ఉంటారు. కానీ ఎర్లీ రిటైర్మెంట్ అది కూడా 35 కంటే అది ఎంతవరకు సాధ్యపడుతుంది? 100% అండి. ప్లానింగ్ ఉండాలి. ఎందుకంటే చూడండి, మనము మైండ్ని సెట్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు మైండ్ని సెట్ చేసుకోవాలి. కానీ మన దరిద్రం ఏంటంటే మన మైండ్ని సెట్ చేయబడింది మన చేత కాదు, ఇతరుల చేత. చిన్నప్పటి నుంచి మనకి ఒకటే నేర్పారు, ఏమని? కష్టపడు, చదువు, ఉద్యోగం చేయాలి. ఎవరైనా లైఫ్లో ఈ ఏజ్ కల్లా నువ్వు సెటిల్ అయ్యి చూడండి, రిటైర్మెంట్ అంటే అర్థము ఏం చేయకుండా ఖాళీగా ఉంటాం కదండి. లైఫ్లో కష్టపడటం వేరు, ప్యాసివ్ ఇన్కమ్కి రావటం వేరు. ఒక ప్యాసివ్ ఇన్కమ్కి రావాలి 40 ఇయర్స్ లోపల. అంటే అప్పటి వరకు మీరు కష్టపడ్డ ఇన్కమ్స్, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మీకు నెలకు ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు సొసైటీ గురించి పనిచేయడానికి ఏముంటుంది? మీ దగ్గర టైం, మనీ, ఎనర్జీ 3 ఉంటాయి. దానివల్ల సొసైటీకి ఉపయోగం. రిటైర్మెంట్ అంటే ఖాళీ కూర్చొని ఇంట్లో టైంపాస్ చేసుకోవడం అని కాదు. ఇప్పుడు మేము ఎర్లీగా రిటైర్ అయినాం అంటే అర్థం మేము ఏం చేయట్లేదని కాదు. అప్పటిదాకా డబ్బు గురించి పనిచేసినాం, ఇప్పుడు సొసైటీ గురించి పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు మా దగ్గర టైం ఉంది, ఎనర్జెటిక్ ఉన్నాం, మనీ కూడా ఉంది సఫిషియెంట్. వీఆర్ గెటింగ్ ప్యాసివ్ ఇన్కమ్స్. ఇన్నాళ్ళు కష్టపడడానికి నెలకి కొన్ని లక్షల రూపాయలు మాకు వస్తున్నాయి. సో వాటి వల్ల మనం ఏదైనా చేయగలుగుతాం, రైట్? అలా రావాలి. దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్కి రావాలి. అంతేగాని 40 ఇయర్స్ తర్వాత అప్పుడే రిటైర్ కాండి. అసలు రిటైర్మెంట్ మనిషికి ఏడుందండి? ఈ గవర్నమెంట్స్ పెట్టారు కానీ రిటైర్మెంట్స్ అనేవి మనిషికి లేనేలేదు. నేను అంటూ ఉంటాను, మేబీ దే ఆర్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనిషి పనిచేయాలి, చివరి శ్వాస వరకు పనిచేయాలి. సో అలా కష్టపడాలి. అంటే కష్టపడటం అంటే ఒక 40 ఇయర్స్ వరకు హార్డ్ వర్క్ చేద్దాం, దాని తర్వాత స్మార్ట్ వర్క్ ప్లాన్స్కి వెళ్ళిపోవాలి. దానికి తగ్గ ప్లానింగ్స్ ఉండాలి ముందు నుంచి. నా మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ అవే నేను నేర్పిస్తూ ఉంటాను. జనరల్గా చూడండి, నేను చాలామంది బిజినెస్ చేసేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు నా దగ్గరికి సజెషన్స్కి. మనీ ఉన్నా హ్యాపీగా ఉండరు. ఏం చేయాలి? అంటే ఇక చనిపోయే వరకు డబ్బు సంపాదించడానికి కష్టపడకూడదు. ఒక ఏజ్ వరకు రిటైర్మెంట్ అంటే అర్థం ఒక 40 ఇయర్స్ వరకు డబ్బు గురించి పనిచేద్దాం. దాని తర్వాత సొసైటీ గురించి, పేరు గురించి పనిచేయాలి. అంటే పేరు ఒక్కటే అని కాదు, ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇతరులకి కష్టాలు తీర్చడంలో ఇప్పుడు నేనున్నాను, నా మీటింగ్స్కి వచ్చిన వాళ్ళలో ఇప్పటికి సుమారు 250 మంది వాళ్ళ స్టోరీస్ కానీ వింటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి లెటర్లు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ నా మీటింగ్స్కి వచ్చి డ్రాప్ అయ్యారు. ఇవాళ అప్పులు పోయి ఆస్తులు వచ్చినాయి, కారులో తిరుగుతున్నారు, హ్యాపీగా ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి మనకి. సో మన వల్ల కొంతమందికి ఇది జరిగింది అనేది. సో ఆ స్టేజ్ని, ఆ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయాలి. ఎంతసేపు నేను, నా ఫ్యామిలీ కాకుండా ప్రపంచమంతా మన ఫ్యామిలీ. సో ఆ స్థాయికి ఎదగాలి అంటుంటాం. సార్, కామన్గా మన సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇలాంటి మీటింగ్స్ కానీ ఏదైనా మోటివేషనల్ కోట్స్ చూసినప్పుడు కానీ విన్నప్పుడు కానీ చేసేద్దాం, మనం ఇంక ఇలా చేయాలి, ఒక యాక్టివ్ అయిపోతాము, ఒక ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలో, ఇక రేపటి నుంచి మనం ఇదే ఫాలో అవుదాం అనుకుంటాం. ఆఫ్టర్ దట్ 1 డే తర్వాత లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతాం అంతా. చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. కానీ ఎవరు ఇవన్నీ పాటించి ఇంత సిస్టమాటిక్గా ఒక లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఒక వేలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5%. మా సర్వే ప్రకారం 5%. ఎందుకంటే నేను ఇప్పటికీ సుమారు ఒక 12,000 మీటింగ్స్ నేను చేసి ఉంటాను. డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను. ఈ అన్ని మీటింగ్లలో మాకు మెంటల్లీ ప్రిపేర్ అయి ఉంటాం మేము.
100 మంది అవుట్ ఆఫ్ 100 ఒక 5కి మనం కనెక్ట్ అవుతాం. మిగతా 95 మంది అంటుంటాం కదా, ఒక మంచి జాకీ చైన్ సినిమా, ఒక బ్రూస్లీ సినిమా చూసినప్పుడు హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు వాడిని టచ్ చేసే కొడతాడు, అంత ఎనర్జిటీతో బయటకు వస్తాడు. కానీ తెల్లారి పొద్దునే వాడిని కొట్టినా కానీ వాడే సారీ చెప్పిపోతాడు మళ్ళీ రివర్స్, అంటే దిగిపోతుంది అప్పటికి. సో అలానే ఉంటుంది. అంటే తెలుస్తుందండి. ఇప్పుడు ఎంతమందికి తెలియదండి, ఇప్పుడు జాబ్ చేస్తుంటారు చాలామంది. మేము చెప్తుంటాం ఏదైనా ఓన్ బిజినెస్ చేసుకోండి, సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోండి. శాలరీ అనేది ఒక డ్రగ్ లాంటిది. మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్ అనేదాన్ని మీరు దాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారు. సో పార్ట్ టైమ్గా బిజినెస్ చేసుకోండి. ఈ బిజినెస్ స్లోగా సక్సెస్ అయిన తర్వాత ఈ బిజినెస్ని మెయిన్ ఇన్కమ్ సోర్సింగ్గా చేసుకోండి అని మేము ఎంతోమందికి నేర్పిస్తుంటాం. కానీ విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంటికి పోయిన తర్వాత ఆ శాలరీ లేకపోతే నా ఇల్లు గడవదు, ఆ మంత్లీ కమిట్మెంట్స్ గడవు, ఎందుకులే ఎంతోమంది చెప్తుంటారు, వాళ్ళు ఏముంది మోటివేట్ చేసి పంపిస్తుంటారు, గాలి కొట్టి పంపిస్తుంటారు. ఇలాంటి డైలాగ్స్ చాలా వింటుంటాం. వాళ్ళకు కూడా నేను ఎన్నోసార్లు సమాధానం చెప్పా. మీ దగ్గర కొత్త BMW కారు ఉంది, సీల్ కారు ఉంది, న్యూలీ ఓపెన్, జస్ట్ 1 hour బ్యాకే రిబ్బన్ కటింగ్ అయింది, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, కొత్త కారు, కండిషన్లో ఇంజన్ ఉంది, రైట్? మేము కొట్టేది గాలే. కానీ కొత్త కారు, కొత్త ఇంజను, ట్యాంక్ నిండా పెట్రోల్ ఉంది, 4 టైర్లలో గాలి లేదు, ఏం చేసుకుంటాం బండిని? సో గాలి కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి చాలామంది అంటుంటారు మోటివేషన్ అనేది గాలి కొడుతుంటారని. కాదు, మీకు ఆ పంపింగ్ లేకపోతే, ఆ బూస్టింగ్ లేకపోతే మనం ఏ పని చేయలేము. సో మేము ఒక లైఫ్ వాల్యూస్ నేర్పిస్తూ ఉంటాము. అసలు మనిషి పుట్టుక ఏంది, పుట్టినప్పుడు ఎన్ని చేయొచ్చో నేర్పిస్తాం. మైండ్ని ఎలా సెట్ చేసుకోవాలి. ఇందాక నేను అన్నాను, మైండ్ని ఆల్రెడీ సెట్ చేశారు మన పెద్దవాళ్ళు పాత ఆచారాల ప్రకారం. కానీ ఈ అప్డేట్ జనరేషన్లో మన మైండ్ని మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మన మొబైల్ని చూడండి, చాలామంది మొబైల్ వాడతారు, మీరు కూడా వాడుతుంటారు కదా స్మార్ట్ ఫోన్. ఎవ్రీ 15 days ఆర్ మంత్లీ 2 or 3 times మీకు అప్డేట్ వర్షన్ వస్తూ ఉంటుంది. అప్డేట్ చేసుకోండి మొబైల్. ఏం చేస్తారు మీరు? చేసుకుంటారు కదా. మరి మిమ్మల్ని మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? మనం అప్డేట్ చేసుకోము. ఇంకా మన అమ్మమ్మ చెప్పినట్టు, అమ్మమ్మలు చెప్పినట్టే బ్రతుకుతున్నాం. సో మైండ్ని కూడా అప్డేట్ చేసుకోవాలి, మన ఆలోచనని అప్డేట్ చేసుకోవాలి. అలా చేసుకున్న నాడే మనం సక్సెస్ అవుతాం. ఓకే సార్, మార్కెటింగ్ అంటే మా అందరికీ తెలుసు. Yes. కార్పొరేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? చూడండి, మార్కెటింగ్ అనగానే జనరల్గా మన విజువలైజేషన్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎవరికి వాళ్ళకి ఒక లేబులింగ్ ఉంటుంది, దాన్ని టెక్నికల్గా లేబులింగ్ అంటారు. అంటే మనం ఆలోచనలో మార్కెటింగ్ అనగానే ఒక ప్రింట్, ఒక విజువలైజేషన్ ఏం కనపడుతుంది? మార్కెటింగ్ అంటే ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మన చదువు, మన వయసు, మన జెండరు, మనం చేస్తున్న ఉద్యోగం పక్కన పెట్టి రోడ్ల మీద వెళ్ళి అందరినీ అడుక్కోవాలి. దాన్ని మార్కెటింగ్ అంటారు. ఎన్ని బాధలున్నా నవ్వుతూ ఉంటారు వీళ్ళు, రైట్? ఎన్ని కష్టాలున్నా కొంచెం ఫార్మల్ డ్రెస్లో నీట్గా కనపడుతూ ఉంటారు, అప్పుడప్పుడు టైలు బ్లేజర్లు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి అన్నీ మనకి అర్థమవుతూ ఉంటాయి. నేను దాన్ని ఏం చేశానంటే, అసలు యాక్చువల్గా చూడండి, ఈ మార్కెటింగ్ కూడా అవుట్డేటెడ్ అండి. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విధానాలన్నీ అవుట్డేటెడే. వస్తు మార్పిడి కాలం నుంచి వస్తున్న ఈ అడుక్కునే విధానాలు ఇప్పటికీ కొంచెం డిఫరెంట్ స్టైల్లో అడుక్కుంటున్నారు అంతే. దాన్ని నేను ఎన్నో నేర్చుకొని దాన్ని కొంచెం కార్పొరేట్ స్టైల్లో, ఒక ప్రొఫెషనలిజం అండి. కార్పొరేట్ అంటే ఒక ఏమనొచ్చు అంటే ఒక ప్రొఫెషనల్. మార్కెటింగ్ అనేది ఒక ప్రొఫెషన్, ఇట్స్ ఏ ప్రొఫెషన్. దాన్ని ప్రొఫెషన్గా తీసుకొని దాంట్లో మోడర్న్ మార్కెటింగ్ని నేను డిజైన్ చేశాను. మోడర్న్ మార్కెటింగ్ చూడండి, ఇప్పుడు నేను జనరల్గా రియల్ ఎస్టేట్ ఉన్నాయి, ఇన్సూరెన్స్లు ఉన్నాయి, రకరకాల కొన్ని వందల కాన్సెప్ట్లు ఉన్నాయి. అందరినీ చూడండి, మార్కెటింగ్ అందరు చేసే స్ట్రాటజీ విధానాలు ఒకటే ఉంటాయి. ఈ బయట ఫీల్డ్ వర్క్ విధానాలు, స్ట్రాటజీస్ సేమ్ ఉంటాయి. అలా కాకుండా ఒక కార్పొరేట్ స్టైల్లో దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని దాన్ని ఎలా మనం మార్కెటింగ్ని కొత్త విధానంతో మనము ఈజీగా మనీ స్మార్ట్ వర్క్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. హార్డ్ వర్క్ కాదు. మళ్ళీ ఇందులో కూడా నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా స్మార్ట్ వర్క్ ఉండాలి. స్మార్ట్ వర్క్. నేను బలాన్ని నమ్మనండి, తెలివిని నమ్ముతా. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను బలాన్ని ఎప్పుడు నమ్మేవాడిని కాదు, తెలివిని నమ్ముతా. సో కాబట్టి ఈ ఫిజికల్గా అపీరెన్స్ ఏదో కష్టపడితే ఏది రాదండి. తెలివితో పనిచేయాలి అంటుంటారు కదా. మెడ కింది భాగంతో కష్టపడితే లేబర్ అంటారు, మెడ పై భాగంతో కష్టపడితే లీడర్ అంటారు. సో స్మార్ట్ వర్క్. సో అలాంటి స్మార్ట్ వర్క్స్ నేను డిజైన్ చేసి ఫీల్డ్ వర్క్ లేని మార్కెటింగ్ ఒకదానికి కనిపెట్టి నేను ఎలా చేయొచ్చు, ఒక కన్సల్టెంట్ మార్కెటింగ్, ఈ అప్డేట్ వర్షన్కి నీడ్ ఏంది,
ఈ అప్డేట్ వర్షన్లో కన్జ్యూమర్ కానీ కస్టమర్ కానీ ఏం కోరుకుంటుండు, అలా మనం మారాలి. కానీ ఇప్పటికీ మా తాతగారు వేసిన రేకులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు అన్నట్టు మన తాతల కాలం నుంచి వస్తున్న ఆ మార్కెటింగ్ విధానాలు పట్టుకొని అలానే టైల్ కట్టుకొని అలానే ఫార్మల్స్ వేసుకొని ఆ రోడ్ల మీద తిరిగి ఈ సేల్స్ వస్తేనే అమౌంట్ వస్తాయి, సేల్స్ రాకపోతే అమౌంట్ రాదు, మళ్ళీ ఇదొకటి, ఇవన్నీ కాకుండా కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ లక్షల్లో ఇన్కమ్ మార్కెటింగ్లో ఎలా సంపాదించవచ్చు వితౌట్ ఫీల్డ్ వర్క్ నేను డిజైన్ చేశాను. ఇప్పటికి సుమారు 5,000 కుటుంబాల్లో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు ఎవరు కూడా అంటే ప్రోడక్ట్ అమ్మటానికి బ్రోచర్లు పట్టుకొని రోడ్డు మీద తిరగటం కానీ, డోర్ నాకింగ్స్ చేయటం కానీ, టెలికాలింగ్ చేయటం కానీ, డిజిటల్ మార్కెటింగ్లో ప్యాకేజీలు కొనుక్కోవటం కానీ, లేకుంటే కెన్ఓపీలు వేసుకొని ఫుట్పాత్ల మీద పార్కుల దగ్గర కూర్చోవటం కానీ, ఇవన్నీ నేను చెప్పాను. ఒక కన్సల్టెంట్గా తీర్చిదిద్దుతా ఒక పర్సన్ని, అతన్ని ప్రమోట్ చేస్తాను నేను మార్కెట్లో. సో ఏం నేర్చుకోవాలి చూడండి. ఒక సేల్స్మెన్, మీరే చెప్పండి, ఒక సేల్స్మెన్ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా, కన్సల్టెంట్ దగ్గర నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందా? సేల్స్మెన్ దగ్గర ఉంటుంది. కన్సల్టెంట్ దగ్గర అండి. ఓకే. కన్సల్టెంట్ మీన్స్ కంప్లీట్ 100% అతని దగ్గర స్కిల్స్ నాలెడ్జ్ ఉంటుంది. మీరు ఒక కన్సల్టేషన్కి ఎవరి దగ్గర వెళ్ళారంటే దాని అర్థం ఏంది? మీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అతని దగ్గర ఉంటుంది, మీ ప్రతి అబ్జెక్షన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. సో అంత కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది. అది ఉన్న వాళ్ళ దగ్గరికి నీడున్న పర్సన్ కస్టమర్ వెళ్తాడు, ఇది లేనివాడు రోడ్ల మీద తిరుగుతాడు. ఇదే తేడా. సేల్స్మెన్ని తయారు చేయడం చాలా ఈజీ. 10 రోజులు చాలు. బేసిక్స్ నేర్పి బ్యాగ్ ఇచ్చి బయటికి పంపించవచ్చు. 3BB అంటుంటా. బేసిక్స్ నేర్చుకొని బ్యాగ్ ఇచ్చి రోడ్డు మీద బయటికి పంపించేయచ్చు. 10 రోజులు ట్రైనింగ్ చాలు. కానీ నేను ఒక కన్సల్టెంట్ని తయారు చేస్తాను, 90 days టైం తీసుకుంటా. 90 days టైం తీసుకొని హోమ్ సర్వీస్ నేర్పేది కూడా హోమ్ సర్వీసే. మళ్ళీ నేను ఏ డిస్టిక్ కానీ ఏ ప్రాంతం కానీ నాకు మొత్తం టోటల్గా ఏపీ తెలంగాణ ప్రతి మండలంలో నా స్టూడెంట్స్ ఉన్నారు. అదర్ స్టేట్స్లలో ఉన్నారు, అదర్ కంట్రీస్లలో కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ఇంటి దగ్గరకే నేర్చుకోవడానికి 90 days, డైలీ 2 hours, వీక్లీ 5 days నేర్చుకోవాలి. వాళ్ళ ఉద్యోగం మానకుండా, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు మానకుండా, వాళ్ళ చదువులు మానకుండా, వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఏ ఉన్నా సరే అవి చేసుకుంటూ డైలీ 2 hours నేర్చుకోవాలి. ఫ్రీ టైంలో వాళ్ళ ఫ్రీ టైంలో మేము ఫుల్ టైం, వాళ్ళది ఫ్రీ టైం. టోటల్ మెటీరియల్ కాస్ట్ మొత్తం మేము పెడుతూ హోమ్ సర్వీస్ ఇస్తాం, ప్రజల వద్దకే పాలన. అలా మేము హోమ్ సర్వీస్ ఇస్తూ ఇప్పటివరకు అందరికీ మేము మంచిగా సర్వీస్ ఇచ్చాము. ఎంతోమంది సక్సెస్ అయ్యారు. మాకు అదే సాటిస్ఫాక్షన్ అండి. సార్, ఈ మీరు కార్పొరేట్ మార్కెటింగ్ అన్నారు, వితౌట్ ఫీల్డ్ వర్క్ అన్నారు. ఓకే, బాగానే ఉంది. అసలు మార్కెటింగ్ అంటేనే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈవెన్ ఒక ప్రోడక్ట్ ఉందంటే దాని గురించి మనకి ఇంతకుముందు మీరు చెప్పారు, జస్ట్ బేసిక్స్ చెప్పి బయటికి పంపించేస్తారు అని. పూర్తిగా వాడికి తెలియదు కూడా ఆ ప్రోడక్ట్ గురించి. కానీ కస్టమర్కి మొత్తం ఉన్నవి లేనివి అన్నీ చెప్పాలి. అంటే అబద్ధం మీరు చెప్తూ ఉంటారు, అబద్ధం అనేది ఉండద్దు, జెన్యూన్గా మనం మార్కెటింగ్ చేయాలి అంటారు. అది ఎంతవరకు సాధ్యపడుతుంది? మీరు ఇందాక అడిగారు మంచి ప్రశ్న. అదేంటి అంటే బేసిక్స్ నేర్చుకొని బయటికి పోతుంటారు, కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. కానీ ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేయాలి, కష్టపడుతూ ఉండాలి. అందుకే చూడండి, చాలామంది కష్టాల వల్ల బయట తిరిగినా పర్లేదు, నాకు డబ్బులు వస్తాయని టైగీ కట్టుకొని బ్యాగ్ తీసుకొని 10 రోజులు ట్రైనింగ్ తీసుకొని బయటకు వెళ్తాడు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి. ప్రతి కన్జ్యూమర్ ఏ ప్రోడక్ట్ నీడున్నా అతను మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటాయి, అతనికి ఉండే డౌట్లు అతనికి ఉంటాయి. అవన్నీ ఈ పర్సన్ హ్యాండిల్ చేయలేడు. అందుకే ఈరోజు కష్టపడుతున్నా కానీ ఫీల్డ్ వర్క్లో సేల్స్ రావట్లేదు. సేల్స్ కన్వర్షన్స్ తక్కువ ఉన్నాయి. అదే కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న కన్సల్టెంట్ ఉన్నాడు అనుకోండి, ఈరోజు ఎట్లుంది అంటే కన్జ్యూమర్ మైండ్ సెట్ కూడా ఇప్పుడు జనరేషను, నా ఇంటికి ఎవరో వచ్చి నాకు డీటెయిల్స్ చెప్పాలి, డోర్ నాక్ చేసి, నాకు ఎవరో బ్రోచర్ ఇచ్చి డీటెయిల్స్ చెప్పాలని చూడట్లేదు. తనకు ఏ వస్తువు కావాలో నిర్ణయించుకొని ఆ వస్తువుని కొనాలంటే ఎవరిని అడగాలో తను డిసైడ్ చేసుకుంటున్నాడు. ఫ్రెండ్స్లో అడుగుతాడు కొన్ని విషయాల్ని, పక్కింటి వాళ్ళని అడుగుతాడు, కొలీగ్స్ని అడుగుతాడు, ఫ్యామిలీ పర్సన్స్ని అడుగుతాడు, ఎవరో ఒకరిని అడిగి సలహా తీసుకొని ఏదో ఒక ప్రోడక్ట్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఆర్ కాన్సెప్ట్కి వెళ్తూ ఉంటారు. అంటే కస్టమర్ మైండ్ సెట్ ఇక్కడ చేంజ్ అయిపోయింది. అంతకుముందు ఎవరో వచ్చి సడన్గా ఏదో చెప్తే అరే ఇదేదో బాగుంది అని కొనే మనస్తత్వం అప్పటి కస్టమర్కి ఉండేది. కానీ ఇప్పుడు లేదు. తనకి ఏం కావాలో నిర్ణయించుకుంటాడు, దాని గురించి ఎవరిని అడగాలో డిసైడ్ చేసుకుంటాడు. సో కాబట్టి ఇప్పుడు కన్సల్టేషన్ మార్కెట్ నడుస్తుంది. అందుకే నేను కన్సల్టెంట్స్ని తయారు చేస్తున్నాను. సో ఈ కన్సల్టెంట్స్ ఏంది అంటే జనరల్గా చూడండి, కన్సల్టెంట్ అంటే కంప్లీట్గా వాళ్ళు ఏం ఆశించి తన దగ్గరకు వస్తున్నారో
ఆ ప్రోడక్ట్ లేదా కాన్సెప్ట్ సంబంధించిన 100% స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కంప్లీట్ మెటీరియల్తో ఉంటారు, రైట్. అండ్ మేము ఇచ్చేది కూడా కస్టమర్కి ఫ్రీ సర్వీస్ ఇస్తూ ఉంటాం. మేము ఇప్పుడు నా దగ్గర చేరిన వాళ్ళు చాలామంది ఇన్సూరెన్స్లలో టాప్ లెవెల్లో ఉన్నారు, హెల్త్ కార్డ్స్లో టాప్ లెవెల్లో ఉన్నారు. నేను ఇంకోటి కూడా, నేను ఇదే ప్రోడక్ట్కి పనిచేయాలి, ఇదే కంపెనీకి పనిచేయాలి, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. నేను నేర్పేది మీకు మార్కెటింగ్లో కొత్త విధానాలు, కార్పొరేట్ మార్కెటింగ్ అండ్ మోడర్న్ మార్కెటింగ్ స్టైల్, పనిచేసే విధానాలు నేర్పుతాను, కార్పొరేట్ స్టైల్లో ఎలా పనిచేయాలో నేర్పుతాను. ఇందులో పనిచేసి కన్సిస్టెంట్ ఎవ్రీ మంత్ ఇన్కమ్స్ ఎలా రావాలో నేను నేర్పిస్తాను. సేల్స్ వస్తేనే డబ్బులు కాదు, అసలు కన్సిస్టెంట్ ఇన్కమ్కి రావాలంటే ఏం చేయాలో నేను నేర్పిస్తాను వితౌట్ ఎనీ ఫీల్డ్ వర్క్. ఇది నేర్చుకుంటూ పనిచేస్తే ఒక 40 years ఏజ్ వచ్చేసరికి, సరే 40 కాదు, మీరు రావటమే ఎవరన్నా 40+ 50+ వచ్చి ఉండొచ్చు, 5 yearsలో రిటైర్మెంట్ ఇప్పిస్తాను. 5 years చాలు. 0 to హీరోలో మీ ఏజ్ ఏది ఉన్నా 5 ఏళ్ళు పనిచేయండి. నా కొటేషన్ పాతదే, చాలా వీడియోలో వినుంటారు. 5 ఏళ్ళు కష్టపడదాం, 40 ఏళ్ళు సుఖపడదాం. అంత డబ్బు సంపాదించవచ్చు. ఈ 5 ఏళ్లలో సంపాదించిన డబ్బుతో మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ల ద్వారా మీరు హ్యాపీగా లక్షల్లో ఇన్కమ్స్ వస్తాయి ఎవ్రీ మంత్. ఇక్కడ కాకుండా ఇక్కడ సర్వీస్ చేసుకుందాం తర్వాత. సో ఇలాంటిది కాన్సెప్ట్ని నేను డిజైన్ చేశాను. ఓకే సార్, మీరు చిన్నప్పుడు మీ లైఫ్లో చూసిన సిచ్యువేషన్స్ బట్టి మీరు ఒక మోటో పెట్టేసుకున్నారు, ఒక లైఫ్ని ఒక డిజైన్ చేసుకున్నారు, మీరు ఓన్గా డిజైన్ చేసుకున్నారు. నిజంగా మీకు కూడా చిన్నప్పుడు ఇలానే చెప్పుంటారు ఇంట్లో వాళ్ళు, చదువుకోవాలి, కష్టపడాలి, ఇలా చెప్పే ఉంటారు. కానీ వీటన్నిటిని మీరు చిన్న చిన్న బిజినెస్లు చేసి అధిగమించి ఈరోజు ఎంతోమందికి లైఫ్ని ఇచ్చే స్టేజ్కి మీరు వచ్చారు. నిజంగా మీరు ఆ రోజు ఇలా అనుకున్నారా, రేపటి రోజున నిజంగా ఇంతమందికి మీరు లైఫ్ని ఇస్తారు, నిజంగా ఇంతమంది లైఫ్లో వెలుగులు నింపుతారని మీకు అనిపించిందా? చిన్నప్పుడు ఏమనిపించలేదండి. చిన్నప్పుడు నాది ఒకటే గోలు, నేను ఇదే హైదరాబాద్లో తినటానికి కూడా కష్టపడే రోజుల్లో, అంటే చిన్న ఫ్యామిలీ, ఫాదర్, మదర్, నేను, సిస్టర్, నలుగురం ఓ చిన్న గదిలో 8 సంవత్సరాలు అద్దెకున్నప్పుడు ఆ పడ్డ బాధలు, ఇబ్బందులు, అదే చిన్న గదిలో 10x10 రూమ్లో అక్కడే వంట చేసుకోవటం ఒక మూలన, అక్కడే బట్టలు ఉతుక్కోవటం, అమ్మ మధ్యలో కూర్చొని తింటాం, అక్కడే చదువుకోవటం, నైట్ అయితే అక్కడే చాప వేసుకొని పడుకోవటం. అలా 8 years కష్టపడ్డ రోజుల్లో నేను ఒకటే పెట్టుకున్న లక్ష్యం, ఎలాగైనా సరే నేను ఎలాగైనా సక్సెస్ అయ్యి ఇదే హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టి నా ఫ్యామిలీని నా సొంత ఇంట్లో ఉంచాలి, నా ఫ్యామిలీని కారులో తిప్పాలి. ఫస్ట్ నా గోల్ అదేనండి. ఫస్ట్ ఎప్పుడు కూడా చూడండి, ఎవరికైనా సరే పుట్టుకతోనే అనాథాశ్రయం కట్టేయాలి, లేకపోతే ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, NGO పెట్టాలి, ఇలాంటివి రావండి. ఫస్ట్ అంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. సో ఎవరికైనా కానీ మానవ సహజం అది, ఎవరికైనా ఫస్ట్ తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అన్నట్టు. సో ఫస్ట్ నా పర్సనల్ గోల్ ఏంటి అంటే, నేను ఈ హైదరాబాద్లో ఎలాగైనా సొంత ఇల్లు కట్టాలి, ఎలాగైనా కారులో తిరగాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్కి రావాలి, ఒక మంచి రిచ్ కేటగిరీకి రావాలి. ఇది బాగా బలంగా నాటుకుపోయింది. సో చాలామందికి ఉంటుందండి అది, నా ఒక్కళ్ళకని కాదు, అందరికీ ఉంటుంది. కానీ అందరికీ ఉంటుంది. దానికి అతీతంగా నేనేం చేశానంటే, నాకు రాగానే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో ఎవరెవరికి సొంత ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరికి కార్లు ఉన్నాయి, వాళ్ళందరిని అడిగి రిక్వెస్ట్ చేసేవాడిని. నా 7th 8th క్లాస్ ఏజ్లోనే వెళ్ళి, సార్ మీరు ఏం చేస్తారు, అన్న మీరు ఏం చేస్తారు, అంకుల్ మీరు ఏం చేస్తారు అని వాళ్ళందరిని అడిగేవాడిని. అడిగితే చాలామంది రిజెక్ట్ చేశారు, ఎందుకురా నీకెందుకు అని. నేను గవర్నమెంట్ స్కూల్ నాది స్టడీ, సో అప్పట్లో ప్రైవేట్ స్కూల్లో కూడా చదివే స్తోమత లేదు. సో కాకి నిక్కర్ తెల్ల షర్ట్ నాది, స్కూల్ డ్రెస్, అది వేసుకొని నోట్బుక్ పట్టుకొని స్కూల్లో ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయమన్నారు, తెలిసిన వాళ్ళ డీటెయిల్స్ తీసుకురమ్మన్నారు, పక్కింటి వాళ్ళవి, చుట్టుపక్కల వాళ్ళవి అని అబద్ధం చెప్పి అందరి దగ్గర నేను కలెక్ట్ చేసేవాడిని. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ మంత్లీ ఇన్కమ్ ఎంత, కారు ఉందా, సొంత కిరాయిలు ఎంత వస్తాయి, అద్దెలు ఎంత వస్తాయి, ఇలా నేను ఓనర్స్ దగ్గర అందరి దగ్గర కలెక్ట్ చేసేవాడిని. కలెక్ట్ చేస్తే నాకు ఆశ్చర్యమైన విషయం ఏంది వచ్చిందంటే, 100% మంది సొంత ఇంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ప్రొఫెషన్ మ్యాచ్ అయింది. వాళ్ళు ఏం చేయటం వల్ల వాళ్ళకి ఇంట్లో కార్లు ఉన్నాయి, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, రెంట్స్ కూడా వస్తుంటాయి, మళ్ళీ వీళ్ళు ఏదో ఒక పని చేసి ఇన్కమ్ కూడా వస్తుంది, అందుకే రిచ్ అవుతున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని రీసెర్చ్ చేస్తే 100% మంది ప్రొఫెషన్ మ్యాచ్ అయింది. అది ఏంది అంటే వ్యాపారం, బిజినెస్. ఓకే, కిరాణా షాప్ ఉండని, కూరగాయల షాప్ ఉండని, బేకరీ ఉండని, హోటల్ ఉండని, బట్టల షాప్ ఉండని, ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది. బిజినెస్ అన్న వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, బైకులు కూడా ఉన్నాయి. సో నేను అప్పుడే అనుకున్నా,
లైఫ్లో నాకు సొంత ఇల్లు కారు ఉండాలంటే నేను కూడా జీవితంలో ఏదో ఒకటి చిన్నదో పెద్దదో వ్యాపారం చేస్తే నాకు ఎప్పటికైనా లైఫ్లో నాకు ఈ లైఫ్ వస్తుంది. జాబ్ చేశానా కిరాయి ఇల్లు బస్ పాస్ మిగులుతుందని నాకు అప్పుడే అర్థమైంది. సో చదువు ఎక్కడ ఆపలేదు. బీకామ్ ఎల్ఎల్బి వరకు అన్ని ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్లు, ఎక్కడ బ్యాక్లాగ్ లేదు. నాకు చదువు బాగా చదివేవాడిని, కానీ ఎప్పుడు ఉద్యోగం మీద నాకు ఎప్పుడు ఆ ఫోకస్ లేదు, ఆ రూటు లేదు, నాకు ఆలోచన లేదు. బిజినెస్ చేయాలి, ఎలాగైనా బిజినెస్ చేయాలి. ఇక చిన్న చిన్నగా డబ్బులతో సంబంధం లేని బిజినెస్ల కాడ నుంచి, తర్వాత అక్కడ డబ్బులు సంపాదించి డబ్బుతో పెట్టే బిజినెస్ల కాడ నుంచి చిన్నగా చేసుకుంటూ ఓ లెవెల్కి వచ్చాను. తర్వాత మార్కెటింగ్లోకి వచ్చాను. ఇది కూడా బిజినెస్ కాన్సెప్టేనండి. చాలామంది ఏమనుకుంటారంటే మార్కెటింగ్ అంటే ఇటు జాబు కాదు, అటు బిజినెస్ కాదు, ఇది ఏందో అర్థం కాదు ఇది అన్నట్టుంటారు. చాలామంది ప్రొఫెషనల్ మార్కెటింగ్ వాళ్ళకు కూడా మార్కెటింగ్ రైట్ వాల్యూ తెలియదు. మార్కెటింగ్ ఈజ్ ఏ బిజినెస్ కాన్సెప్ట్ యాక్చువల్. మార్కెటింగ్ అనేది వ్యాపారము, టైము పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం. వ్యాపారాలు రెండు రకాలు. డబ్బు పెట్టుబడి పెట్టి చేస్తే స్లీపింగ్ పార్ట్నర్ అంటారు. మన టైం, మన ఎక్స్పీరియన్స్, మన నాలెడ్జ్ ని పెట్టుబడిగా పెడితే దాన్ని వర్కింగ్ పార్ట్నర్ అంటారు. సో అలాంటి వర్కింగ్ పార్ట్నర్షిప్ బిజినెస్. సో అలా ఎదిగాను. ఈరోజు కట్ చేస్తే బంజారా హిల్స్లో 8 బెడ్రూమ్ల విల్లాలో నా ఫ్యామిలీ ఉంటుంది. సాధించాను. రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నాను, ఇంట్లో ఒక కారు పెట్టాను. మంచి ఫినాన్షియల్ ఫ్రీడమ్ అందరికీ. నేను అంటుంటాను కదా, వాళ్ళ నెక్స్ట్ ఒక 2 జనరేషన్స్ సరిపోని సంపాదించాలని. వాళ్ళకి హ్యాపీగా హైదరాబాద్ చుట్టూ ప్రాపర్టీస్ తీసుకొని వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఫ్యామిలీ అందరికీ సెక్యూరిటీ లైఫ్ ఇచ్చాను. ఇక ఇక్కడ నుంచి వచ్చే అమౌంట్ అంతా కూడా ఫ్యామిలీకి కొంత భాగం ఇస్తే సరిపోతుంది, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు నేను ప్రజెంట్ నా ఇన్కమ్ స్టేటస్ మ్యాక్సిమం అబోవ్ 80% జీరో టు హీరో ఖర్చు పెట్టి సొసైటీకి ఏదైనా చేద్దాము, అంతే. అంతే మించి ఎందుకంటే తీసుకుపోయేది ఏం లేదు. సరే, జీరో టు హీరోలో ఈ టీంలో నిజంగా ఆ మెంబర్స్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వారి బాధలను బట్ట, వారి కష్టాలు, వారి అప్పులు, మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు, అప్పులు పెళ్ళైన వాళ్ళే ఎక్కువ కూడా సెలెక్ట్ చేసుకుంటాను అన్నారు. ఎందుకని సార్? అంటే ఒకటే అండి, నేను అడిగేది ఒకటే. ఇప్పుడు నేను ఎవరికన్నా నాకు పెట్టే స్తోమత ఉంది, అన్నం పెట్టే స్తోమత ఉంది, నేను అన్నం పెట్టాలనుకుంటున్నా, అన్నదానం అంటారు కదా, దానం అనకూడదు, కానీ నేను ఎవరైనా కడుపు నింపాలనుకుంటున్నా, ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంది? చాలామంది తింటావా అని అడుగుతారు. కాదు, నేను అడిగే క్వశ్చన్, నీకు ఆకలి ఉందా? ఆకలి ఉన్న అడుగు పెడితే నేను పెట్టిన అన్నానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఆకలి లేనివాడికి పెడితే ఏం లాభం? అవునా కదా? అలానే నీడ్ నేను ఫస్ట్ నా దగ్గర వచ్చిన వాళ్ళల్లో వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం ఫస్ట్ 10-15 నిమిషాలు వాళ్ళ దగ్గర మాట్లాడతాను. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత పర్సన్ టు పర్సన్ మాట్లాడతాను, సెలెక్ట్ చేసుకుంటాను. నిజంగా కసి ఉండాలి వాళ్ళకి, ఎలాగైనా సాధించాలనే కసి, మినిమం క్వాలిఫికేషన్. తర్వాత అప్పులు ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేసుకుంటాను. పెళ్ళైన వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, సెలెక్ట్ చేసుకుంటాను. రిటైర్ అయిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు పాపం జీవితాంతం కష్టపడి వాళ్ళ చిన్న ఉద్యోగం వాళ్ళు ఏం సాధించారు పాపం లైఫ్ టైంలో. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో చూడని ఇన్కమ్స్ చాలామంది చూస్తున్నారు. తర్వాత నాకు చాలా ఇష్టమైంది ఉమెన్స్ అండి, బంగారు తల్లులు. సో లేడీస్ని నిజంగా చాలామంది, మొన్న రీసెంట్గా కూడా ఏం చదివామంటే ఎంఏ బిఈడి, ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్. నాకు అర్థం కాదు, ఎంఏ బిఈడి చదివి డిగ్రీలు పీజీలు చేసి పిహెచ్డీలు చేసి హౌస్ వైఫ్ ఉంటున్నారు. అసలు మిమ్మల్ని అడుగుతాను, మీకు మార్కెటింగ్ టచ్ ఉందో లేదో. ఇప్పుడు అంటుంటాం కదా జనరల్గా, కండబలం మగవాడి సొత్తు, బుద్ధి బలం ఆడవాళ్ళ సొత్తు. 10 జన్మలు ఎత్తినా కండబలం మీకు రాదు, మీ బుద్ధి బలం మాకు రాదు. సిమిలర్గా ఎవరి స్ట్రెంత్ వాళ్ళ దగ్గర ఉంది కదా. మార్కెటింగ్ కండబలంతో చేసేదా, బుద్ధి బలంతో చేసేదా? బుద్ధి బలం. మీరే కదా చేయాల్సింది. మరి చాలామంది బంగారు తల్లులకి, లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్ని దాటి కొంచెం ఒప్పించుకొని మార్కెటింగ్లోకి వస్తే అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ ఎక్కువైపోయినాయి, వీళ్ళకి భయాలు ఎక్కువైపోయినాయి. సో ఎంత చెప్పినా కూడా అరే అవును కదా బాగుంది అంటారు. కొంచెం మీరు రండమ్మా, యూ కెన్ క్రియేట్ వండర్స్. మార్కెటింగ్ అనేది కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో, తెలివితో, పేషెన్స్తో చేసేది. మాకంటే కూడా బెటర్గా మీరు చేయగలరు, మాకంటే 4x ఇన్కమ్స్ని మీరు జనరేట్ చేయగలుగుతారు, మాకంటే తక్కువ టైంలో అది కూడా అని చెప్తుంటాం. విన్నప్పుడు మీరు అన్నట్టు విన్నప్పుడు బాగానే వింటారు. మళ్ళీ తర్వాత మా ఆయన వద్దన్నాడు, మా అత్తగారు ఒప్పుకోవట్లేదు, మా ఆడబిడ్డ ఇంట్లోనే ఉండమంటుంది,
మా పిల్లలు ఉన్నారు కుదరట్లేదు, ఏదో ఒక ఇబ్బందులతో. నిజంగా మార్కెటింగ్లో ఆడవాళ్ళు వస్తే మాత్రం వండర్స్ క్రియేట్ చేయొచ్చు అండి. కానీ మార్కెటింగ్లో మనం కామన్గా చూసేది మేల్స్ని మనం చూస్తూ ఉంటాం. మీరు చెప్పినట్లుగా అంటే మీ మోటివేషన్స్ ద్వారా, మీ ట్రైనింగ్ సెషన్స్ ద్వారా ఎవరైనా ఎక్కువ ఫీమేల్స్ బయటకి వచ్చి నిజంగా ఒక స్టేజ్లో ఉన్నారా సార్? చాలామంది ఉన్నారు, కాదు పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అదే అదే. ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ఒప్పించుకొని వచ్చారో వాళ్ళందరూ బాగా సంపాదించారు, వాళ్ళ ఇంట్లో మెయిన్ ఇన్కమ్ సోర్సింగ్ వాళ్ళు అయ్యారు. ఇప్పుడు ఎవరైతే లేడీస్ బంగారు తల్లులు జర్నీ చేస్తున్నారో మాతో పాటు 0 to Heroలో వాళ్ళ ఇంట్లో మెయిన్ ఇన్కమ్స్ వాళ్ళే. హస్బెండ్కి వచ్చేది 60,000 70,000 అయితే వీళ్ళు నెలకు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు సంపాదిస్తున్నారు హ్యాపీగా. నిలబడితే అర్థమవుతుంది. సో హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఇల్లు కట్టుకున్నారు, చాలామంది కార్లు కొని హస్బెండ్స్కి గిఫ్ట్ ఇచ్చారు, పిల్లల్ని అబ్రాడ్ బయట దేశాలకు చదివిస్తున్నారు. వీళ్ళు కానీ పని చేయకపోతే ఇక్కడే ఉండేవాళ్ళు ఉట్టి హస్బెండ్ ఇన్కమ్తో. అంటే వీళ్ళు సంపాదించబట్టి ఇంట్లో కారు వచ్చింది, కొత్త ఇల్లు వచ్చింది, కొత్త ఫ్లాట్ వచ్చింది, పిల్లలకి పై చదువులు వచ్చినాయి. మొన్న కూతురు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళు హ్యాపీగా. అక్కడ బోర్డు పెట్టుకున్నారు 0 to Hero ఫ్యామిలీ స్పెషల్గా. చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, నేను ఒక కొటేషన్ అంటాను లేడీస్ గురించి. చాలామంది ఏమంటారంటే ఇంట్లో అమ్మాయి చదువుకుంటే నెక్స్ట్ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అంటుంటారు. మీరు వింటారు, జనరల్గా పెళ్ళైన తర్వాత పిల్లలకి చదువుకు పనికి వస్తారంట. అవును, మరి అంతవరకు సరిపోతుందా? ఒక స్త్రీ చదువుకుంటే ఇంట్లో పిల్లలకు పనికి వస్తుంది అనేది పాత కొటేషను. ఒక స్త్రీ సంపాదిస్తే దేశానికే పనికి వస్తుంది, ఇది కొత్త కొటేషన్ అమ్మా. సో సంపాదించాలి ప్రతి ఒక్కళ్ళు, లేడీస్ కూడా. ఎందుకు లేడీసు జెంట్స్ ఏముంది డిఫరెన్స్, ఏముంది? జస్ట్ అవన్నీ కూడా నేను అంటుంటాను కదా, పాతకాలం మాటలు. జనరల్గా మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. మీరు జనరల్గా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు పక్కన ఎవరైనా తుమ్మితే ఏం చేస్తారు? బయటికి బయలుదేరారు, పక్కన ఎవరో తుమ్మారు, మీకు వినపడదు, ఏం చేస్తారు మీరు? మీ అమ్మమ్మ నానమ్మ ఏదో చెప్పారు మీకు, ఓ నిమిషం అలా కూర్చొని కొన్ని నీళ్లు తాగి వెళ్ళు అంటుంటారు. ఇప్పటికీ చాలామంది చేస్తారు. అది ఎవరు చెప్పింది? మీ అమ్మమ్మ. మీ అమ్మమ్మకి ఎవరు నేర్పారు? వాళ్ళమ్మమ్మ. వాళ్ళమ్మమ్మకి ఎవరు నేర్పారు? వాళ్ళమ్మమ్మ. మరి మనం ఏ జనరేషన్లో ఉన్నాం? ఫోన్ అప్డేట్ కావాలి, మనం అప్డేట్ కావద్దా? అలానే ఈ రెస్ట్రిక్షన్స్, మనం ఇలానే ఉండాలి, ఇలా ఉంటేనే మనకు పేరు, అలా ఉండే బ్యాచ్ ఒకటి ఉంటుంది. దానికి అతీతంగా ఎవరు చేసినా వాళ్ళ నుంచి భయపడాలి వీళ్ళు. సో ఇవన్నీ దాటి బయటకు వస్తే సాధించవచ్చు. మీ దగ్గర ఉన్న మెయిన్ ఏంటంటే యూ హ్యావ్ మైండ్ పవర్. చాలా పవర్ఫుల్ మైండ్ ఉంది మీకు. పీస్ఫుల్గా పేషెన్సీతో చాలా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు, మంచి ప్లాన్స్ ఇవ్వగలుగుతారు. ఈరోజు నిజంగా 0 to Heroలో నిర్మోహమాటంగా చెప్తున్నా, కొంతమంది లేడీస్ ఒక అష్టలక్ష్ములు అన్నట్టు నిజంగా 0 to Heroలో బాగా ఎదిగిన ఒక 8 మంది లేడీస్ బాగా ఎదిగారు. ఓకే, కరోడుపతిలు అయ్యారు, బాగా సంపాదించారు, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు వాళ్ళు. ఇంట్లో మెయిన్ సోర్సింగ్ గారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేమేమో చిరాకు పడుతూ ఉంటాం, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో ఆలోచిస్తుంటాం. వాళ్ళకు ఆ ప్రాబ్లం తీసుకొచ్చి అక్కడ పెడితే సెకండ్స్లో దాని సొల్యూషన్ మాకు ఇస్తారు. సొంత మైండ్ లేడీస్ దగ్గర ఉంటుందండి. సో లేడీస్ రావాలి. నేను వాళ్ళ సలహాలు ఇవాళ 0 to Hero ఉందంటే more than 50% బంగారు తల్లుల వల్ల. సార్, కార్పొరేట్ మార్కెటింగ్ అంటేనే రియల్ ఎస్టేట్, అలాగే షేక్ వలీ పాషా గారు అంటే రియల్ ఎస్టేట్ అని బయట ఒక టాక్ ఉంది. దానికి మీ సమాధానం ఏంటి? చూడండి, నేను అనేది 2 రకాలుగా వర్క్ చేస్తూ ఉంటాను. నా ఇన్కమ్ సోర్సింగ్ వేరు, నా ప్యాషన్ వేరు. నా ఇన్కమ్ సోర్సింగ్ రియల్ ఎస్టేట్, నా ప్యాషన్ 0 to Hero. ఈ రెండు ఒకటి చేసుకున్నాను. అంతేగాని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదే చేయాలని కాదు. జనరల్గా నేను కొంతమంది చెప్తుంటాను, నా చిన్నతనంలో మీరు కొంతమంది చూసుంటారు, రైస్ అంటే 100 kgs బ్యాగ్ వచ్చేది. ఈరోజు రైస్ అంటే 25 kgsకి పడిపోయింది. ఎందుకంటే కాస్ట్ పరంగా కావచ్చు, ఇంకోటి ఇమ్యూనిటీ పరంగా కూడా. నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఊరు నుంచి రైస్ వచ్చినాయిరా అంటే ఇంటికి కొంచెం దూరం దాకా ట్రాలీ వచ్చేది, ఇంటి దాకా వచ్చేది కాదు. అక్కడ నుంచి 10 బస్తాలు వచ్చినాయా, 15 బస్తాలు వచ్చినాయా, అక్కడ నుంచి నేను లిఫ్ట్ చేసుకొని ఇంట్లోకి తెచ్చేసేవాడిని 100 kgs బ్యాగ్స్. ఈరోజు 25 kgs బ్యాగ్ కూడా ఇద్దరు మోస్తున్నారు.
సో అలానే మార్కెటింగ్లో సక్సెస్ కావాలి అంటే మార్కెటింగ్ చాలా రకాలు ఉన్నాయి. పిన్ టు ప్లేన్ ఎవ్రీథింగ్ ఏదో ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతోనే సేల్ కావాలి ఇవాళ. వితౌట్ మార్కెటింగ్ స్ట్రాటజీ పిన్ టు ప్లేన్ ఏది సేల్స్ లేవు. మార్కెటింగ్ ఉంటేనే ఇవాళ ప్రపంచం ఉంది. అయితే ఈ మార్కెటింగ్లో చిన్న వస్తువులు చిన్న ప్రోడక్ట్స్ సేల్స్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మంత్ సేల్స్ రాలేదు, ఈ మంత్ నేను అనుకున్నంత టార్గెట్ అచీవ్ చేయలేకపోయినాను, ఈ మంత్ నాకు సేల్స్ లేక ఎర్నింగ్స్ లేవు, బాధపడుతూ ఉన్నారు. నా దృష్టిలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, 25 kgs బ్యాగ్ మోయటానికి కూడా భయపడుతున్నారు. ఎలాగైతే మోయలేకపోతున్నారో అలా చిన్న పని చేయడానికి కూడా వాళ్ళ మార్కెటింగ్లో బయట ఇబ్బందులు పడుతున్నారు. నా 0 to హీరోలో నేను ప్రాక్టీస్ చేయించేది 100 kgs బ్యాగ్ మీద. అంటే ఇవాళ మార్కెటింగ్లోనే టఫ్ కాన్సెప్ట్, హయ్యెస్ట్ ఇన్కమ్స్ ఉన్న కాన్సెప్ట్ రియల్ ఎస్టేట్లో ఉన్నంత డబ్బు ఎక్కడా లేదు మార్కెటింగ్లో. కానీ చేయటానికి భయపడుతూ ఉంటారు. సో కాబట్టి నేను 100 kgs మీద ఒక 90 days ప్రాక్టీస్ చేయించిన తర్వాత మీకు ఎవరైనా 25 kgs బ్యాగ్ మొయ్యాలి అంటే ఇంకొకళ్ళ సపోర్ట్ అవసరమా? ఆ చేత్తో ఒకటి ఈ చేత్తో ఒకటి రెండు అవలీలగా ఎత్తి తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకు? నేను ప్రాక్టీస్ చేయించింది మీకు 100 kgs బ్యాగ్ మీద. అప్పుడు ఈ 25 kgs అనేవి చాలా ఈజీ అవుతాయి. సో నా దగ్గర కూడా 0 to హీరోలో నా దగ్గరికి ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో ఫస్ట్ 90 days నేను రియల్ ఎస్టేట్ మీద వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తాను మొత్తం కూడా. ఓకే. రియల్ ఎస్టేట్ మొత్తం నేర్చుకున్న తర్వాత వాళ్ళ కాన్సెప్ట్ ఏదైనా పని చేసుకుని నాతోనే ఉండాలని నేను ఏ కండిషన్ లేదు, ఏ MOU లేదు మన ఇద్దరి మధ్య. వచ్చే వాళ్ళకి నాకు ఏ MOU చేయించుకోను. మీకు నచ్చిన కంపెనీలో మీకు నచ్చిన కాన్సెప్ట్ మీరు బయట బఠానీలు అమ్మినట్టు అమ్మగలరు. ఎందుకు? నేను నేర్పింది రియల్ ఎస్టేట్, ద టఫ్ కాన్సెప్ట్ నేర్పుతున్నా నేను. హయ్యెస్ట్ ఏమంటారు ప్రైస్ ఉన్నది, ఎందుకంటే ఇది లక్షల్లో ఉంటుంది, ఇన్కమ్ కూడా అలానే ఉంటుంది. సో దీన్ని నేర్చుకుంటారు. దీన్ని నేర్చుకున్నాక కొంతమంది ఉంటారు, నేర్చుకోండి పర్లేదు. ఎందుకంటే నేను ఒక 1000 మందిని నాలాగా నేను ఖర్చు పెట్టి తయారు చేయాలంటే నేను రియల్ ఎస్టేట్లోనే పనిచేయాలి. ఆ లెవెల్ ఆఫ్ ఇన్కమ్స్ నాకు ఉంటేనే నేను సర్వీస్ చేయగలుగుతా. కాబట్టి నేను రియల్ ఎస్టేట్లోనే ఉంటా. కానీ వేరేవి తప్పు అనట్లేదు, మీకు నచ్చినవి మీరు చేసుకోవచ్చు. నేను నేర్పేది మాత్రం రియల్ ఎస్టేట్ నేర్చుకున్న వాళ్ళు మిగతా ఏ కాన్సెప్ట్ ఏ ప్రోడక్ట్ అయినా ఈజీగా చేయగలరు, మీకు అర్థమైతే. సో అందుకే నేను రియల్ ఎస్టేట్ నేర్పిస్తున్నాను. దాన్ని కూడా కార్పొరేట్ స్టైల్లో. మళ్ళీ చెప్తున్నా, 0 to హీరో అంటేనే ఈ 5 ఏళ్లలో 5 సాల్ కమానా 40 సాల్ ఆరామ్ కర్నా. 5 ఏళ్ళు కష్టపడదాం, 40 ఏళ్ళు సుఖపడదాం. ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా అబద్ధం ఆడకుండా, ఎవరిని మోసం చేయకుండా, మీ జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా, ఈ 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఫీల్డ్ వర్క్ లేకుండా మీకు నేను టోటల్గా రిచ్ కాదు సూపర్ రిచ్ కేటగిరీ తీసుకెళ్తా. మల్టీ కరోడ్పతిని చేసి చూపిస్తాను మిమ్మల్ని. ఓకే. సో అంత ఇన్కమ్ ఉందండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇంకో మాట కూడా నేను అంటూ ఉంటాను, ఇది ఒక బంగారపు గని. నమ్మితే ఒక బంగారపు గని రియల్ ఎస్టేట్ అని. ఇక్కడ టెక్నిక్స్, ఫార్ములాస్ అండి. చేయటం ఏదైనా కష్టమే, కానీ ఫార్ములాస్ నేను నేర్పిస్తా ఎలా చేయాలో. ఇందాక చెప్పే కదా, చేసేది రియల్ ఎస్టేటు వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, పెట్టుబడి లేకుండా, ఫీల్డ్ వర్క్ లేకుండా నేను నేర్పిస్తా. మరి బంగారపు గని కనపడ్డప్పుడు కొంతమంది ఏం చేస్తారు, బంగారం అని దోసిట్లో పట్టుకొని ఇంటికి ఉరుకుతారు. కొంతమంది జేబుల్లో నింపుకొని వాడు ఉరుకుతాడు, వాడికంటే ఎక్కువ తీసుకుపోయినా అనుకుంటాడు వీడు. ఇంకొకటి సంచి తెచ్చుకొని నింపుకొని పోతాడు. నేనేమంటానంటే ఇలాంటి ఆపర్చునిటీ దొరికినప్పుడు టైం అయినా పర్లేదు, ప్లంబర్ పని నేర్చుకోవాలి, పైప్ లైన్ వేసుకోవాలి. తప్పనుకోండి, పైప్ లైనింగ్ వర్క్ అంటారు కదా. సో ఆ బంగారపు గని నుంచి మన ఇంటి దాకా పైప్ లైనింగ్ ప్లాన్ చేసుకోవాలి. కావాల్సినంత వాల్ ఇప్పుకోవాలి, సాల్ అన్నప్పుడు బంద్ చేసుకోవాలి. అంత ఇన్కమ్ ఉంది ఇక్కడ. ఓకే. కానీ వెయిట్ చేయాలి. ఫస్ట్ 3 months బేసిక్స్ నేర్పిస్తా. నెక్స్ట్ 3 months అసలు ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేయాలో నేర్పిస్తా. 1 yearకి వచ్చేసరికి మిమ్మల్ని బ్రాండ్ చేసి చూపిస్తాం మార్కెట్లో. కన్సల్టెంట్గా మీరు నిలబడతారు. మంత్లీ ఇన్కమ్స్ కంపల్సరీ హై రేంజ్లో వస్తుంటాయి. అలా 5 years ఉన్నారు, 2 years ఉన్నారంటే చాలండి 0 to హీరోలో. మీ డ్రీమ్ హౌస్, మీ లగ్జరీ కారు, మీ అప్పులు మొత్తం పోయి డ్రీమ్ హౌస్, లగ్జరీ కారు వచ్చేస్తుంది హ్యాపీగా. అంతా ఉంది రియల్ ఎస్టేట్లో. ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ 0 to హీరో టీంలో ఓవరాల్గా ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? అలాగే మీరు ఇప్పుడు చెప్పారు వెయిట్ చేయాలి అంటే పేషెన్స్ కావాలి కంపల్సరీ. నిజంగా ఈ 5 years వాళ్ళు వెయిట్ చేసే పేషెన్స్ నిజంగా ఆ మెంబర్స్లో ఉంటుందా అంటే మన మైండ్ సెట్స్. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తారు,
అంటారు కదా మిత సంతోషి అంటుంటారు, అల్ప సంతోషి అంటుంటారు. లేకపోతే బాగా కష్టాలతో వస్తారు. కొంతమంది అయితే చెప్పేటప్పుడు వాళ్ళ బాధ కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటారు. వద్దన్న కాళ్ళు పట్టుకోపోతారు. తప్పమ్మా, అమ్మా నాన్న కాళ్ళు తప్ప ఎవరికి పట్టుకోబాకండి అని చెప్తాను నేను కూడా. రైట్. సో ఏడుస్తారు, బాధపడతారు, మీరు ఇంతమందికి చేశారు మాకు కూడా చేయండి అని. ఓ 10 లక్షలు సంపాదించేసరికి కనపడరు. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎక్కడ ఉంటుందంటే ఓ 10 లక్షలు వాళ్ళ అప్పులు తీరిపోతే చాలు, ఇంకా లైఫ్ హ్యాపీ. బ్యాచిలర్స్ గ్యాంగ్ వస్తుంది ఒకటి. నేను అందుకే అంటుంటాను, బ్యాచిలర్స్ వస్తూ ఉంటారు చదువు అయిపోగానే. వాళ్ళకి 10 లక్షలు కూడా కాదు, ఓ 2 లక్షలు చూస్తే చాలు, మళ్ళీ ఓ బైక్ కొనుక్కుంటే మళ్ళీ కనపడ్డు. అంటే ఒక్కొక్క వాళ్ళ మైండ్లో వాళ్ళ సాటిస్ఫాక్షన్ అనేది ఒక లిమిటేషన్ ఉంటుంది. బ్యాచిలర్స్కో లెవెల్ ఉంటుంది. బాగా అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీరేసరికి కంఫర్ట్ జోన్ ఫీల్ అయిపోతారు. కొంతమంది ఏదో చిన్న లక్ష్యంతో వస్తారు. నా దగ్గర వచ్చిన వాళ్ళు చాలామంది ఓ 30 లక్షలు, 50 లక్షలు, ఓ 70 లక్షలు, ఒక ఫస్ట్ 1 CR కథం. వాళ్ళ డ్రీమ్ ఏదో ఉంటుంది, ఓ హోటల్ పెట్టాలనో, లేదా అగ్రికల్చర్కి వెళ్ళాలనో, లేకుంటే ఇంకోటి ఏదో బిజినెస్ మైండ్లో ఉంటుంది. దానికి సరిపోని ఫండ్ సంపాదించేదాకా హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ ప్రొఫెషనల్కి వెళ్ళిపోతారు. అది తప్పని నేను అనను. కాకపోతే నేను అనేది ఒకటే, ఇప్పుడు నాకు హక్కు ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే నేను ఫ్రీగా ఆపర్చునిటీ ఇచ్చి ఎదురు ఖర్చు పెట్టి మేము వాళ్ళని ఒక మంచి పర్సన్గా మేము రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నాం. వాళ్ళ ఇంట్లో అవసరాలు తీరినాకనో, లేకపోతే వాళ్ళ పిల్లల చదువులు కంప్లీట్ అయ్యేదాకనో చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని వస్తారు. ఫస్ట్ ఓపెన్ గారు ఫస్ట్ మాత్రం చాలా బాధలు చెప్తారు. నాకేంది, వీళ్ళు ఇంటి అవసరాలు తీర్చి తర్వాత మళ్ళీ సొసైటీకి కూడా పనికొచ్చేలాగా అలాంటి వాళ్ళని 1000 మందిని చేయాలని. పేరుకు చెప్పుకోవడానికి సుమారు 5,000 కుటుంబాల్లో ఆర్థిక స్వేచ్ఛను నింపారు. కానీ నాలాగా తయారైన వాళ్ళు 0 to హీరోకి కనెక్ట్ అయ్యి ఇంకా కూడా వేరే వాళ్ళకి సర్వీస్ ఇస్తున్న వాళ్ళు 198 మంది మిగిలారు నాకు అంతే 5,000లో. మిగతా వాళ్ళంతా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయారు. 5 లక్షలకు ఒకళ్ళు, 10 లక్షలకి, 50 లక్షలకి, ₹1,00,00,000 దగ్గర మొత్తం వాళ్ళ ప్రొఫెషన్లు, వాళ్ళ డిఫరెంట్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఓకే. ఇది ఏంటంటే తక్కువ మందికి ఉంటుందండి, అందరికీ ఉండాలని కూడా కాదు. సొసైటీకి ఏదైనా చేద్దామనే దాకా మైండ్ సెట్ ఎదగాలి. ఓకే సార్, కోరిక, గోల్, ఈ రెండిటికి మీరు ఎలా డిఫరెన్స్ చెప్తారు? గోల్ని మనం అసలు ఎలా నిర్దేశించుకోవాలంటారు? కోరికలు నాకున్నాయి అంటూ ఉంటారు చాలామంది. కోరికలు నాకున్నాయి ఏంది? కోరికలు లేనివాడు అసలు ప్రాణంతో ఉంటాడు? ఉండరు. ప్రాణంతో ఉన్నారంటేనే ఏదో ఒక కోరిక ఉన్నట్టు. నేను జనరల్గా చాలా విషయాలు అంటూ ఉంటా. పుట్టిన పసిపాప కాడ నుంచి చనిపోయే చివరి శ్వాస వరకు ప్రతి ఒక్కళ్ళ కోరికలు ఉంటాయి. నాకు కోరికలు ఉన్నాయి, కొత్తగా కోరికలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళ కోరికలు ఉంటాయి. ప్రాణంతో ఉన్నామంటేనే కోరికలు ఉన్నట్టు. ప్రాణంతో ఉన్నామంటేనే కోరికలు ఉన్నట్టు. లక్ష్యాలు అంటే నాకు ఇప్పుడు చూడండి, కోరికకి లక్ష్యానికి తేడా చెప్తా. నాకు కారు కావాలి, కోరిక. నాకు ఇల్లు కావాలి, కోరిక. దీన్ని లక్ష్యంగా కన్వర్ట్ చేయాలి అంటే చూడండి, పలాని కంపెనీ కారు, పలాని మోడల్, పలాని కలర్ కారు, పలాని డేటు, మంత్, ఇయర్ కల్లా నేను అచీవ్ చేస్తున్నా, దాన్ని డెలివరీ తీసుకోవాలి అనేదాన్ని లక్ష్యం అంటారు. అంటే ఆల్రెడీ మొత్తం మీరు మైండ్లో డిజైన్ చేసేసుకున్నారు. దాన్నే గోల్ కార్డ్ అంటారు కదా, విజన్ బోర్డ్ అంటారు, గోల్ కార్డ్ అంటారు. మన బ్రెయిన్ ఉంది కదా, మనిషి మైండ్. మనకి జనరల్గా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే పర్సన్ పేరు చెప్తుంటాం. నీ ఎనిమి ఎవరు అంటే ఎవడో పేరు చెప్తూ ఉంటాం. మన బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఎనిమి ఎవరో తెలుసా? మన మైండ్ అండి. ఫస్ట్ మన బెస్ట్ ఫ్రెండ్ మన మైండ్, మన బెస్ట్ ఎనిమి కూడా మన మైండే. నాకు కారు కావాలి అనుకున్నారు, ఉట్టిగా కారు కావాలి అనుకుంటున్నారు. ఎప్పటికి కావాలో క్లారిటీ లేదు, ఏ కారుకు తీసుకోవాలో క్లారిటీ లేదు, కానీ కారు కావాలి అని ఉంది. ఆ కారు గురించి ఏదన్నా అచీవ్ చేద్దామని మీరు కష్టపడితే మీ బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? మీకు ఇండికేషన్స్ ఇస్తుంది. ఎందుకు ప్రియాంక మేడం కష్టపడుతున్నావు, ఎందుకు ఇప్పుడు కాకపోతే రేపు, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, నువ్వు అంత పరిగెత్తకు, అలసిపోకు, ఎక్కువ ఓవర్ స్ట్రెస్ తీసుకోబాకు, రిలాక్స్ రిలాక్స్. ఎందుకంటే బాడీని ఇప్పుడు అలవనివ్వదు బ్రెయిన్. రైట్, రిలాక్స్ మోడ్లో ఉంటుంది. హ్యాపీగా టీవీలో మంచి ప్రోగ్రామ్ వస్తుంది చూడు, సినిమా రిలీజ్ అయింది, పోయిరాపో, ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, సరదా కొంచెంసేపు టైం స్పెండ్ చేసిరా, కొంచెంసేపు రెస్ట్ తీసుకో, మరీ పరిగెత్తకు, ఏం తొందర ఉందని నీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తుంది. నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే కష్టపడే వాళ్ళ దగ్గర కూడా ఇంకా కారు రాలేదు,
నేను తొందరపడకు, రిలాక్స్ అంటే ఇప్పుడు చూడండి, నీ యొక్క కోరిక తీర్చుకోవడానికి అడ్డం ఎవరు ఇప్పుడు? మైండ్. నీ బ్రెయినే, రైట్? నీ జనరల్గా చెప్పేది ఎవరికైనా సరే నీ బ్రెయినే నీకు అడ్డము. ఎందుకని? నీకు క్లియర్ పిక్చర్ లేదు కాబట్టి నీ బ్రెయిన్ నీ శత్రువు అయింది. మీరు పలాని డేటు, పలాని మంత్, పలాని ఇయర్ కల్లా నేను పలాని కంపెనీ, పలాని మోడల్, పలాని కలర్ కార్ని నేను డెలివరీ చేసుకోవాలి అని ఒక గోల్ కార్డ్ని డిజైన్ చేసి పెట్టుకున్నారు, స్టిక్ చేసుకున్నారు. కొంతమందికి తెలిసిన వాళ్ళకి అనౌన్స్ చేశారు, ఈ డేట్నే నేను డెలివరీ తీసుకుంటున్నా, పలాని కంపెనీ, పలాని కార్ నేను తెచ్చి చూపిస్తా అని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయండి చెప్తారు రేపటి నుంచి ఏదైనా మీకు ఏదైనా ఉంటే. మీరు పడుకోనివ్వదు నీ బ్రెయిన్, మళ్ళీ అదే బ్రెయిన్ ఫ్రెండ్ అవుతుంది. అప్పుడు మీరు టీవీ ముందు కూర్చొని ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నా కానీ మన బ్రెయిన్ మనతో మాట్లాడుతుంది, అరే నువ్వు పెట్టుకున్న గోల్ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏందిరా అంటది. నువ్వు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తున్నా అక్కడి నుంచి నేను లేపుతుంది, వెళ్ళు వర్కౌట్ చేయి. టైం ఎంత ఉంది, నువ్వు పెట్టుకున్న టైం ఆల్రెడీ ఇంత టైం అయిపోయింది, ఇంకా ఉంది ఇంత టైము, ఈ టైం లోపల ఇంత పని చేయాలి, నీకు క్యాల్కులేషన్స్ ఇస్తుంది. అందుకే నేను ఒక కొటేషన్ రాసా దీని మీద, కళలకి లక్ష్యాలకి మధ్య తేడా ఏంది అంటే, పడుకోని కనేవి కళలు, పడుకోనివ్వకుండా పరిగెత్తించేవి లక్ష్యాలు. సో అంత తేడా ఉంది. ఎప్పుడు కూడా మనిషికి నేను నేర్పిస్తుంటాను, ఎప్పుడు కూడా 3 గోల్స్ ఉండాలి. ఒక షార్ట్ టర్మ్ గోల్, ఒక మిడ్ టర్మ్ గోల్, ఒక లాంగ్ టర్మ్ గోల్. ఈ 5 ఏళ్లలో ఫస్ట్ 6 మంత్స్కి ఒక షార్ట్ టర్మ్ గోల్ వచ్చిన ప్రతి పర్సన్కి పర్సన్ టు పర్సన్ కూర్చొని వాళ్ళకి ఓ 6 మంత్స్లో నువ్వు ఏం అచీవ్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. సో రాపిచ్చి వాళ్ళతోనే దానికి డూసు డు నాట్స్, స్టాపు స్టార్ట్స్, ఏం చేయాలి ఏం చేయకూడదు, ఏమి ఆపాలి ఏం మొదలు పెట్టాలి, ఇవన్నీ రాపిచ్చి ఆ గోల్ అచీవ్ చేయడానికి మీరు టైం ఇవ్వండి, మిగతా ప్లానింగ్ మొత్తం నేను ఇస్తాను. ఎందుకంటే 5 ఏళ్ల దాకా నువ్వు ఇంత అవుతావు అంటే ఫస్ట్ 6 నెలల్లో ముందు అప్పులు పోవాలి కదా, చిన్న కోరికలు తీరాలి కదా. ఓ మిడ్ టర్మ్, నేను ఇందాక కూడా అన్నా, ఓ 2 ఇయర్స్కి వచ్చేసరికి మిడ్ టర్మ్ గోల్, ఓ డ్రీమ్ కార్, ఓ లగ్జరీ హౌస్ వచ్చేయాలి. 5 ఇయర్స్ రిటైర్మెంట్, ప్యాసివ్ ఇన్కమ్కి వచ్చేయాలి. లాంగ్ టర్మ్ గోల్, ఎంత ఇన్కమ్ వస్తే నేను అందరినీ అనుకుంటా, సాటిస్ఫైగా అంటే కాంప్రమైజ్ అస్సలు కావద్దు. మీ లెఫ్ట్ రైట్, మీ ఫ్యామిలీలో, మీ ఫ్రెండ్స్లో, మీ నైబర్స్లో ఎవరికి లేని కారు, ఎవరికి లేని ఇల్లు, ఎవరికి లేని బ్యాంక్ బ్యాలెన్స్, ఆ స్టేటస్కి వెళ్ళడానికి నీకు ఎంత అవసరమో రాయి. అది ఎలా వస్తుందో నేను ప్లాన్ ఇస్తాను. అవన్నీ రియల్ ఎస్టేట్లోనే పాసిబిలిటీ, ఇంకెక్కడ రావు. వేరే మార్కెటింగ్లో అన్నీ రావు, కొన్ని వస్తాయి. కానీ రియల్ ఎస్టేట్లో మాత్రం మీరు పేపర్ మీద ఏదన్నా రాయండి, దాన్ని ఎలా ఏ టైం కల్లా దేవచ్చో నేను ప్లానింగ్ ఇస్తాను. ఐ హ్యావ్ ప్లాన్. సో అలాంటివి నేను నేర్పించి వాళ్ళల్లో ఉత్తేజం నింపి, వర్కౌట్స్, ఇక్కడ టైం ఇన్వెస్ట్మెంట్. సో ఆ టైం అన్నప్పుడు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ టైం అన్నప్పుడు నేను నేర్పేది టైం మేనేజ్మెంట్. సో ఇలాంటి టైం మేనేజ్మెంట్ క్లాసెస్ వాళ్ళకి ఆ టైం యొక్క విలువలు చెప్పటం, ఆ టైంలో ఏ టైంలో ఏం చేయాలి ఇవన్నీ నేర్పటం, ఇవన్నీ చేసి ఆ టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అండి, వేరేది ఏం లేదు. మీ జేబులో రూపాయి ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ లేదు. అలాంటి కాన్సెప్ట్. ఓకే సార్, ఇప్పుడే ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని బయటకు వచ్చేవారికి, ఏదైనా స్టార్టప్స్ ప్లాన్ చేసేవారికి, అలానే ఎట్ ద సేమ్ టైం రిస్క్కి భయపడేవారికి మీరేం చెప్పాలనుకుంటారు? వితౌట్ రిస్క్ దేర్ ఈజ్ నో సక్సెస్. రిస్క్ చూడండి, రిస్క్ అనేసరికి జనరల్గా 2 రకాలు ఉంటాయి. అంటే ఫెయిల్యూర్స్కి భయపడటం, రిస్క్ అంటే ఏంది, కాంపిటీషన్కి భయపడటం, ఫెయిల్యూర్స్కి భయపడటం, దీన్ని రిస్క్ అంటూ ఉంటారు. ప్రతి ఫెయిల్యూర్లో కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటామండి. అంటే ఏం చేయకూడదు, ఇంకా ఏం చేయాలి అనేది. రిస్క్, కాంపిటీషన్, ఈ కాంపిటీషన్లో మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ నింపుతుంది. ఎప్పుడు కూడా కాంపిటీషన్కి భయపడకూడదు ఎప్పుడు లైఫ్లో. కాంపిటీషన్ అంటే అర్థం ఈ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో కాబట్టి స్టెప్ తీసుకోండి కంపల్సరీ. ఎందుకంటే మీరు కానీ సీనియర్స్, ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు అవసరం లేదు, సీనియర్ సిటిజన్స్ మాట విన్నారా, హ్యాపీగా బాగా కష్టపడు నాన్న, మనకెందుకు, అవసరం ఏముంది, ఏదో ఒక ఉద్యోగం చేసుకో అంటారు. లైఫ్లో మీరు రిస్క్ చేయకుండా ఏదన్నా మీ లోపల ఒకటి ఉంటుంది చూడండి. మనిషి అనేవాడు ఉట్టిగా ఎవరు రాలేదు. నేను అంటుంటాను, ప్రాణంతో భూమి మీద మనిషి ఉన్నాడంటే ప్రతి ఒక్క మనిషి కూడా కారణజన్ముడే. ఏదో ఒక సూపర్ పవర్ ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని బయటికి తీసుకురావాలి మనం కంపల్సరీ. ఈరోజు ఉన్న జనరేషన్లో నేను ఒకటే చెప్పేది, ఎవరైనా సరే మెంటర్షిప్ తీసుకోండి. ఎవరిదన్నా
ఎక్స్పర్ట్ ట్రైనర్స్, మెంటర్షిప్ ఏం కాదండి. వాళ్ళు ఎంతది చూడండి, ఎడ్యుకేషన్కి ఎంతో పెట్టారు మీరు. అవును. నా దగ్గరకు వస్తే నేను ఫ్రీగా చెప్తా. నా దగ్గర ఫీజు అవసరం లేదు. బయట కొంతమంది ఫీజులు తీసుకుంటారు. నా దగ్గర చాలామంది వస్తారు. మొన్న ఒక పర్సన్ వచ్చారు, దాదాపు 400 కోట్ల టర్న్ ఓవర్ చేసినటువంటి వ్యక్తి యాన్యువల్గా. వాళ్ళు కూడా వచ్చి, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, లేదా నేను డబ్బు ఉంది కానీ హ్యాపీగా లేను, లేదా నా బిజినెస్లో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మంచి సొల్యూషన్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాం. సో ఎక్కడ మనం ఒకటేనండి, రిస్క్కి భయపడతారు, రిస్క్ చేయరు. రిస్క్ చేయకపోతే లైఫ్లో అంటారు కదా, కుछ पाने के लिए कुछ खोना पड़ता. సో కాబట్టి రిస్క్ చేయాలి కంపల్సరీ, స్టెప్ తీసుకోవాలి, మొదటి అడుగు వేయాలి కంపల్సరీ. దాని మీద కూడా అంటుంటాను, ఒకటికి 10 సార్లు ఆలోచించండి. ఒక అడుగు వేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించండి. కానీ అడుగు వేసిన తర్వాత 100 మంది వద్దన్నా వెనకడుగు వేయద్దు. అది చాలామంది ఇవాళ 98% మంది చేసేది ఏంటంటే, ఏదో చేద్దామని ప్లాన్ చేసుకొని ఒక స్టెప్ వేస్తారు, నలుగురు వద్దనేసరికి వెనక్కి వచ్చేస్తారు. ఫస్ట్ స్టెప్ వేసే ముందు ఆలోచించాలి, వేసిన తర్వాత ఎవరు వద్దన్నా ఆపొద్దు. అందరూ నడిచే దారిలో నడిస్తే ఏ రిజల్ట్ వస్తుంది? అందరికీ ఏది వస్తుందో అదే వస్తుంది మనకు కూడా. ఎవడు నడవని దారిలో మనం నడిస్తే ఎవరికి రాని సక్సెస్ 100% మన పాకెట్లో పడుతుంది. అందుకే అంటుంటాను, ఎప్పుడు కూడా ఎక్స్ట్రాలు చేయాలి మనిషి అనేవాడు. చాలామంది అంటుంటారు కదా, ఏరా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని. మరి ఎక్స్ట్రాలు చేయకపోతే ఎక్స్ట్రాడినరీ ఎట్లా అవుతాడు? ఎక్స్ట్రాలు చేస్తేనే ఎక్స్ట్రాడినరీ అవుతాడు. ఓకే. సో కాబట్టి రిస్క్ చేయాలి. అందరు పోయే దారిలో నడవకండి. అందరూ ఇది చేస్తున్నారు కదా నేను కూడా అదే చేస్తా అంటే అదే ఒక కంఫర్ట్ జోన్ అన్నట్టు. అందరికి వచ్చే రిజల్టే వస్తుంది. ఎవడు చేయంది చేయాలి, అప్పుడే రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. ఓకే. సో నేను కూడా అదే, నా ఫ్యామిలీలో చూడండి, నేను పెరిగిన వాతావరణానికి నాకు ఒకళ్ళని బతిలాటం రాదు. నేను పెరిగిన కల్చర్ అలాంటిది. ఒక రఫ్ యాటిట్యూడ్, ఒక స్లమ్ ఏరియాలో పెరిగిన నిజం చెప్పాలంటే ఓపెన్గా, అంటే కెమెరా ముందు చెప్పొచ్చో చెప్పకూడదు, నాకు ఎవరికన్నా కన్విన్స్ చేయాలంటే నోటితో లేదా చేతితో చేస్తా. అలాంటి అలవాటు. కన్విన్సింగ్ రాదు నాకు ఒక స్టేజ్ వరకు. కానీ మార్కెటింగ్లోకి వచ్చినాక ఒక యూసీపీ అంటే ఏందో కనిపెట్టి దాన్ని ఎంతోమందికి నేను నేర్పించిన. యూనిక్ కనెక్టింగ్ పాయింట్ అంటే ఎదుటి వ్యక్తిని ఎలా మనము కనెక్ట్ చేసుకోవాలి, ఓ ర్యాపో బిల్డ్ చేసుకోవాలి, ఒక కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేయాలి వాళ్ళకి మనకి మధ్య. సో బిలీఫ్ సిస్టమ్ ఎలా జనరేట్ అవుతుంది, అసలు నాకు ఇవి రానే రావు ఒకప్పుడు. ఎందుకని అంటే నేను పెట్టుకున్న లక్ష్యానికి ఇవన్నీ అవసరం. ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్. నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాను, ఎంతోమందికి నేర్పుతున్నాను. కాబట్టి చూడండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, రిస్క్ ప్లస్ సాక్రిఫైస్, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ సక్సెస్. సక్సెస్ ఫార్ములా ఒకటే. నీ సక్సెస్ ఏంది, దానికి నువ్వు ఏం రిస్క్ చేస్తావు, ఏం సాక్రిఫైస్ చేస్తావు, ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ ఫార్ములా అదే, సింపుల్. ఓకే సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా డబ్బు ఉన్నా కూడా హ్యాపీగా లేని వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే డబ్బుతోనే సక్సెస్ అనుకోవాలా, డబ్బుతోనే హ్యాపీనెస్ వస్తుందా, డబ్బు ఉంటే హ్యాపీనెస్ ఉంటుందా, మీరేం చెప్తారు? హ్యాపీనెస్ కావాలంటే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బుని ఎన్ని విధాలుగా ఖర్చు పెట్టాలో నేర్చుకోవాలి. మీకు చెప్తా, ఇవాళ సొసైటీలో తాను సంపాదించిన డబ్బు తన వ్యసనాలకు, తన ఖర్చులకు వాడుకొని ఫ్యామిలీని పట్టించుకొని వాళ్ళు ఉన్నారా లేదా? సొసైటీలో సంపాదిస్తుండు, ఫ్యామిలీ హ్యాపీగా లేదు, రైట్? ఇంకొంతమంది కూడా ఉన్నారు, సంపాదించేదంతా ఫ్యామిలీకి పెట్టి తను పస్తుంటాడు, ఇంట్లో పండగ చేసేవాడు ఉన్నాడు. తను బట్టలు కొనుక్కోడు పండగకి, భార్య పిల్లలకి, అమ్మ నాన్నకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, అందరికి బట్టలు చేస్తాడు. అలా కూడా ఉన్నారు. అక్కడ కూడా ఇతను హ్యాపీగా లేడే. ఇందాక ఇతను హ్యాపీగా ఉన్నాడు, ఫ్యామిలీ హ్యాపీగా లేదు. ఈ సిచ్యువేషన్లో ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుతుండు, తను హ్యాపీగా లేడు. ఇంకొంతమంది ఉన్నారు, సంపాదిస్తారు, చిట్టీలు వేస్తుంటారు, సేవింగ్ చేస్తుంటారు, ఆ వచ్చిన డబ్బుల్ని వడ్డీకి తిప్పుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా ఓ లోవర్ మిడిల్ క్లాస్ అట్మాస్ఫియర్ కనపడుతూ ఉంటుంది. ఇంట్లో పచ్చడి మెతుకులు, బయట మాత్రం లక్షల రూపాయలు వడ్డీలల్లో తిరుగుతున్నాయి. అట్లా కూడా ఉన్నారే. ఇక్కడ ఇద్దరు హ్యాపీగా లేరు. మళ్ళీ ఇంకొంతమంది ఉన్నారు, చారిటీ పిచ్చి. చూస్తుంటారు మీరు కొంతమందిని, ఇంట్లో వాళ్ళని సరిగ్గా పట్టించుకోడు, తాను హ్యాపీగా ఉన్నాడు,
ఎప్పుడు కూడా వాళ్ళకి సహాయం చేద్దాం, వీళ్ళకి సహాయం చేద్దాం, వాళ్ళని ఆదుకుందాం, వీళ్ళని ఆదుకుందాం. మైండ్ సెట్స్ ఆర్ డిఫరెంట్ మేడం. చాలామంది అందరూ ఇలా ఉంటారు అని కాదు. డబ్బు లేని వాళ్ళల్లో మంచి వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉండేవాళ్ళు ఉన్నారు. డబ్బు ఉన్న వాళ్ళల్లో హ్యాపీగా లేని వాళ్ళు ఉన్నారు. అందుకే మనీ మేనేజ్మెంట్ అనే కోర్స్ వచ్చింది. నేను చాలామందికి, నేను ఇందాకన్నా కదా బిజినెస్ పర్సన్స్ వస్తూ ఉంటారు నా దగ్గరికి. సరే డబ్బులు ఉన్నాయి, బిజినెస్ రన్ అవుతుంది, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ. మై క్వశ్చన్, నీ పెన్ను చూపిస్తారా? మీ పెన్ కాస్ట్ ఎంత? మీ డ్రెస్ కాస్ట్ ఎంత? మీ షర్ట్ ప్యాంట్ కాస్ట్ ఎంత? మీరు వేసుకున్న చెప్పులు షూ కాస్ట్ ఎంత? మీకు ఏ వెహికల్ ఉంది, రైట్? మీరు పెట్టుకున్న వాచ్ కాస్ట్ ఎంత? అసలు ఏంది ఇది? మీ సంపాదన తగ్గట్టు మీరు ఉన్నారా ఫస్ట్? సార్ 10 రూపాయల పెన్ను, ఎందుకని 10 రూపాయల పెన్ను పెడుతున్నారు? మార్కెట్లో బ్రాండెడ్ పెన్స్ ఉన్నాయి మంచిగా. ఆ పెన్ను జేబులో ఉంటేనే నీ వాల్యూ పెరుగుతుంది. అలాంటి పెన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో. ఓ మంచి పెన్ ఎందుకు వాడరు? ఓ మంచి వాచ్ ఎందుకు పెట్టరు? మరి అన్ని కోట్ల ఆస్తుంది కదా, సంపాదిస్తున్నారు కదా. ఏ బిజినెస్ రొటేషన్, ఎక్స్పాన్షన్, ఫ్యామిలీ తాను అనుభవించలేని సంపాదన. సంపాదించే వాళ్ళ గురించి ఈ కొటేషన్ రాసిన. తాను అనుభవించలేని సంపాదన ఎంత సంపాదించినా వృధానే. సో కాబట్టి ఫస్ట్ అంటుంటారు కదా, మీరు జనరల్గా మీరు కానీ చూస్తే ఈ మనీ మేనేజ్మెంట్లో 3 బకెట్ ఫార్ములా, 4 బకెట్ ఫార్ములా, 5 బకెట్ ఫార్ములా అండ్ 6 బకెట్ ఫార్ములా అంటుంటారు. 3 బకెట్ కాడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ 6 బకెట్ వరకు నేను తీసుకెళ్ళి దానికి వాళ్ళ ఇన్కమ్ని బట్టి, వాళ్ళ ఇంటి పరిస్థితులను బట్టి, మీ మీద ఇంత పర్సంటేజ్ మీ ఇన్కంలో మీ మీద మీరు కొనుక్కొని తినాలి, వాడుకోవాలి కంపల్సరీ. అంతేగా ఫ్యామిలీ పర్సంటేజ్, ఫ్యామిలీని బట్టి, వాళ్ళ పిల్లల్ని బట్టి, వాళ్ళ చదువుని బట్టి ఒక పర్సంటేజ్ ఇస్తాం ఇన్కంలో. ఈ పర్సంటేజ్లో రూపాయి మీరు ముట్టుకోవద్దు, మీ రూపాయి ఫ్యామిలీకి ఇవ్వద్దు. ఇది ఫ్యామిలీకే వెళ్ళాలి. 3rd బకెట్ సేవింగ్. ఇక నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పాన్షన్స్ పర్సన్స్ని బట్టి ఉంటాయండి. తర్వాత తల్లిదండ్రులు, తోబుట్టువులు, వాళ్ళ సెటిల్మెంట్స్కి, తర్వాత చారిటీ. సో ఇలా రకరకాలుగా మేము వాళ్ళ ఇన్కమ్ని బట్టి ముందే అక్కడ దాకా వెళ్ళాం, చారిటీ దాకా. ముందైతే 3 బకెట్స్ కంపల్సరీ. ఫస్ట్ హక్కు మీ మీద, ఎవరైతే సంపాదిస్తున్నారో మీ మీద మీరు ఖర్చు పెట్టుకోవాలి, మ్యాండేటరీ. 2nd ఫ్యామిలీ, 3rd సేవింగ్. ఫస్ట్ అయితే ఈ 3 స్టార్ట్ చేయాలి. అప్పుడు మీ సేవింగ్ మీ ఫ్యూచర్కి ధైర్యాన్ని ఇస్తుంది, ఫ్యామిలీ హ్యాపీగా ఉంది. మీ బడ్జెట్ మీరు ఖర్చు పెట్టుకోవడం వల్ల ఇన్నర్ సర్కిల్లో ఉన్న మీ సెకండ్ పర్సన్ హ్యాపీగా ఉంటాడు. సో అలా అంటే అట్లని కోట్లు సంపాదించిన అవసరం లేదండి. 50,000 సంపాదించే వాళ్ళకు కూడా ఈ ఫార్ములా తెలిస్తే హ్యాపీగా ఉంటారు. 30,000 సంపాదించని, 50,000 సంపాదించని, 1,00,000 సంపాదించని. నా మీటింగ్స్కి వచ్చిన వాళ్ళల్లో రీసెంట్గా 5.5 లక్షలు అంట తన ప్యాకేజ్ పర్ మంత్ ఇన్కమ్, శాలరీ. పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జిఎం లెవెల్ 5.5 lakhs పర్ మంత్ అన్నారు. కెన్ యూ షో మీ యువర్ పెన్ సార్ అన్న. 10 రూపాయల పెన్ తీసి చూపెట్టాడు. నేను నా పెన్ను తీసి చూపెట్టిన 78,000 నా పెన్, మౌంట్ బ్లాంక్. ఎందుకంటే నేను ఎవరిని డిస్టర్బ్ చేసి నా పెన్ను నేను కొనుక్కోవాలా, నా కార్ నేను కొనుక్కోవాలా, నా షూ, నా వాచెస్ అన్నీ ఎవ్రీథింగ్ నా బ్రాండ్ ఉంటాయి, రిచ్ ఉంటాయి. ఎందుకని నా లోపల ఉన్న ఇన్నర్ సర్కిల్లో ఇంకో పాషగాడు ఉంటాడు, వాడిని హ్యాపీగా ఉంచాలి నేను. వీడు కూడా మంచిగా ఉండాలి, ఇంటిని రిచ్గా ఉంచుతా, కానీ నేను మామూలుగా ఉంటా అంటే కాదు. నేను ఉండాలి, ఇల్లు ఉండాలి, నా సేవింగ్స్ ఉండాలి. నేను గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే లేడీస్ అంటే ఆడపిల్లల గవర్నమెంట్ ఉంటారు కదమ్మా, బాలికలు, అలా ఆ స్కూల్లో చాలామందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి స్కాలర్షిప్స్, బుక్స్ అవి ఇవి కూడా నేను చేస్తూ ఉంటాను. చారిటీ 6 బకెట్ దాకా వెళ్ళాను నేను. సో అందరూ అక్కడ దాకా వెళ్ళాలి హ్యాపీగా, యూనివర్సల్గా బతకాలి అంటుంటా. మనం మనుషులము అంతే. దాని తర్వాత కులాలు, మతాలు, ప్రాంతాలు ఇవన్నీ కూడా సెకండరీ. అవన్నీ ఫస్ట్ మనం మనుషులం, హ్యుమానిటీ అనేది ఉండాలి. ఓకే సార్, అయితే ఓవరాల్గా ఈ 0 to హీరో అనే కాన్సెప్ట్తో, ఈ కొత్త కాన్సెప్ట్ నిజంగా ఎవరికి తెలియదు, ఇంతవరకు ఎవరు ఇంట్రొడ్యూస్ చేయలేదు, దీంతో మీరు సొసైటీలోకి వచ్చారు. నిజంగా దీని ద్వారా సొసైటీకి ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫైనల్గా చెప్పండి. 0 to హీరో అండి. మీరు ఈరోజు ఏది ఉన్నా మీరు నా దగ్గరికి 0గా రండి, మిమ్మల్ని హీరోగా నిలబెడతాం. ఇదే మా కాన్సెప్ట్. ఎందుకంటే ఇది రియల్ హీరోయిజం కాన్సెప్ట్ అండి. మీకు తెలిసిన రియల్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళు రియల్ హీరోస్ కాదు, రియల్ హీరోస్. వాళ్ళు ఫ్యాన్స్ వల్ల హీరోలు అవుతారు. ఫ్యాన్స్ని హీరోగా ఎవరు హీరోలను చేయరు, వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ని హీరోగా చేసుకుంటారు, రైట్? ఇక్కడ రివర్స్ కాన్సెప్ట్ ఉంది. మేము హీరోలుగా మా స్వతహాగా మేము ఎదిగాము,
ఏ బ్లడ్ రిలేషన్, ఏ రిలేషన్స్, ఏ సంబంధం, ఫ్రెండ్ కాని అవసరం లేదు, ఏ కులం కాని అవసరం లేదు, మతం కాని అవసరం లేదు, ప్రాంతం కాని అవసరం లేదు, మా బ్లడ్ రిలేషన్ అవసరం లేదు. అసలు మీకు హీరోగా రియల్ హీరో కావాలని ఉందా లైఫ్లో? మీ ఫ్యామిలీలో ఒక హీరో, మీ ఫ్యామిలీలో ఒక హీరోయిన్, మీరు ఒక రోల్ మోడల్గా కావాలని ఉందా, ఎదగాలని ఉందా, యూ వాంట్ టు షో వాట్ ఈజ్ యూ కావాలని ఉంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ అంటుంటాను నేను. అలాంటి కసి ఉన్న వాళ్ళు కావాలండి మాకు. ఓకే. ఏదో కొంత సంపాదించో వినిపోయే వాళ్ళు చాలామంది వస్తుంటారు. సో మాకు అలవాటైపోయింది. కానీ ఎవరికైతే కసి ఉంటుందో దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. అందుకే నేను అంటుంటా, ఆకలి ఉంటే రండి, టైం పాస్కి కాదు. ఎందుకంటే మాకేదో డబ్బులు వేస్ట్ అయితే మా మీటింగ్ల వల్ల, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ మేము అన్ని సర్వీసులు ఇస్తుంటాం. మా మీటింగ్లో రూపాయి ఛార్జ్ చేయము. రెగ్యులర్గా కొన్ని వేల మీటింగ్లు, ఇప్పుడు చెప్పాను కదా, 12,000 మీటింగ్స్ చేశాను. మా మీటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ మాకు హానర్ అండి. ఇవాళ దాకా మా అదృష్టం అదే. రాగానే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్, టీ ఇస్తారు. మీటింగ్ అయిపోయిన తర్వాత లంచ్ పెట్టి, భోజనం పెట్టి కడుపు నిండా పంపించి, ఆ పోయిన తర్వాత నీడున్న వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి వస్తారు. అప్పుడు అర్థమవుతుంది. వినిపోయే వాళ్ళు ఎక్కువ మంది. వినిపోయిన తర్వాత ఎస్ ఇది రైట్ ప్లాట్ఫామ్, నేను కొంచెం మైండ్ సెట్ చేసుకుంటే ఇక్కడ సక్సెస్ కాగలుగుతా, నేను నా సొసైటీలో నేను హీరోని కాగలుగుతా అనే వాళ్ళకి అర్థమై మళ్ళీ నెక్స్ట్ డేనో సెకండ్ డేనో వస్తారు. అదొక టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. సో వచ్చిన వాళ్ళని అప్పుడు కూర్చోబెట్టి అసలు ప్రాసెస్ ఏంది, ఏం నేర్చుకోవాలి ఒక కన్సల్టెంట్గా మారడానికి, రియల్ ఎస్టేట్ అంటే ఏంది, సో ఇవన్నీ కూడా నేర్పించి ఒక 90 డేస్ మార్కెటింగ్లో ఏం తెలియని వాళ్ళండి, ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కూడా ఫేసులు తెలియని వాళ్ళు, పలకటం తెలుసు నిజంగా నిలబడి ఎటు ఈస్ట్ అంటే చెప్పలేరు చాలామంది. అలాంటి వాళ్ళు ఇవాళ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్గా మారారు చాలామంది. ఎవరికైనా సాధ్యమే. దీనికి పెద్ద చదువులు అవసరం లేదు, పెద్ద తెలివితేటలు అవసరం లేదు, రైట్? సేల్స్ పర్సన్ లాగా టైల్ కట్టుకొని పెద్ద ఇంగ్లీష్లు కూడా మాట్లాడిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. నేను ఇంత మంచి తెలుగు మాట్లాడుతున్నా అంటే తెలుగు మీడియం, డిగ్రీ దాకా తెలుగు మీడియం చదివా. సో కాబట్టి నేను తెలుగు బాగా వచ్చింది. సో ఇంగ్లీష్ అంటే ఫ్లూయెంట్ కాదు, మేనేజబుల్. ఓ సిస్టమ్ లేదు నాకు ఇప్పటికీ. ఫోన్ తప్ప నేను ఏది వాడినా, ఆ ఫోన్ కూడా 10% వాడేది నేను. ఓ సిస్టమ్ కూడా లేదు. చాలామంది ఫ్రెండ్స్, ట్రైనింగ్ మిత్రులు అంటుంటారు, అరే ఇంత పేరు వచ్చింది, నీ లక్షలు సంపాదించినావు, కోటీశ్వరుడు అయిపోయినావు, ఓ సిస్టమ్ వర్క్ రాదు, ఓ ఇంగ్లీష్ రాదు, ఎట్లా మేనేజ్ చేస్తున్నావు నువ్వు అంటే నాది ఒకటే క్వశ్చన్ అండి. డబ్బు ఒక్కటి సంపాదించడం తెలిస్తే ఏ పని రాదో ఆ పనికి పనిని పెట్టుకోవచ్చు. సూపర్ సార్. ఎంప్లాయీస్ రెడీగా ఉన్నారు కదా ఆల్రెడీ మెంటల్లీ, నేను నా జీవితాంతం ఉద్యోగం చేస్తా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికి అర్థమవుతుందా? కాదు కదా. అందరికి అర్థమైతే మరి అందరిళ్లలో డ్రైవర్లు ఎందుకు పనిచేస్తారు, వాచ్మెన్లు ఎవరు, గార్డెనర్స్ ఎవరు, ఇంట్లో పనిచేసే మేడ్స్, వీళ్ళందరూ కావాలి కదా. సో కాబట్టి అందరికి అర్థం కాదు. ఇవాళ 0 to హీరోలో చెప్పాలి అంటే ఒక పేపర్ డెలివరీ బాయ్ కాడ నుంచి ప్రొఫెసర్ల దాకా ఉన్నారు, డబుల్ PhD చేసిన వాళ్ళ దాకా కూడా వచ్చారు. ఈవెన్ దో డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హై ర్యాంకర్స్, రిటైర్ అయిన DSP, SP, అడిషనల్ SP ర్యాంకర్స్ కూడా రిటైర్ అయిన తర్వాత వచ్చి 0 to హీరోని స్టడీ చేసి అర్థం చేసుకొని మేము కూడా పార్ట్నర్గా చేరుతాము, మా ఎక్స్పీరియన్స్ని మీకు యాడ్ చేస్తాము, మేము నేర్చుకుంటాము, మా వల్ల అయింది కూడా చేస్తాం సొసైటీకి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు హ్యాపీగా. ఎవరు వచ్చినా వెల్కమ్ అండి. ఇది ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, కలిసి పనిచేయటమే 0 to హీరో. రైట్ సార్. ఒక 0 to హీరో అనే కొత్త కాన్సెప్ట్ నిజంగా సొసైటీకి ఎంతో ఉపయోగపడే ఈ ఒక టీమ్ని రెడీ చేసి నిజంగా ఎంతోమంది లైఫ్లో మీరు వెలుగులు నింపుతున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది మన పాషా గారితో స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్ 99 TV.